చాలా ఆనందం. వెరీ గుడ్. ప్రతిరోజు చాలా చక్కటి వర్క్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు అందరూ కూడా సక్సెస్ కావాలి అని అంటే ఒక చిన్న పని ఏంటంటే వాళ్ళు ఇంకా చూస్తున్నారు, ఇంకా ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఒకటే ఒకటి, ఈ 3 స్టెప్స్ నేను బిలీవ్ చేయండి. మనస వాచ కర్మన అనేది 3. అందరూ ఒకసారి రియాక్షన్స్ చేయండి. మీరు అందరూ ఆ స్క్రీన్ దగ్గరే ఉన్నారా? శివపార్వతి గారు, సువర్ణలత గారు, అందరు కొంతమంది. ఎస్ ఎస్ ఓకే. అందరికి వీలైన వాళ్ళు ఆన్ చేసుకోండి. మిగతా వాళ్ళు రియాక్షన్స్ అయితే దగ్గర మాత్రం ఉండండి. ఓకే, సబ్జెక్ట్ దగ్గర ఉన్నాం అన్నట్టు మీరు స్క్రీన్ దగ్గర రియాక్షన్ దగ్గర ఉంటే చూడండి. ఈ 3 స్టెప్స్. ఫస్ట్ది మైండ్ లెవెల్, ఏదైతే భావాల లెవెల్ ఉంటుందో అది ఫీలింగ్స్ లెవెల్. సంకల్పం ఉంటుంది అక్కడ. తర్వాత దానికి సంబంధించిన డిస్కషన్ ఉంటుంది. దానికి సంబంధించిన చేత వర్క్ ఉంటుంది. వర్క్ ఫెయిల్ అవుతుందంటే మాట్లాడడం దానికి సంబంధించి మాట్లాడట్లేదు అని అర్థం. వర్క్ ఫెయిల్ అవుతుందంటే మాట్లాడటం కూడా రావట్లేదు అని అంటే సంకల్పం దగ్గర ఫెయిల్ అవుతుందని అర్థం. మీరు ఎందులో అయినా సరే, పిల్లవాడు మార్కుల గురించి చదువు గురించి అసలు మాట్లాడట్లేదు, దానికి సంబంధించింది కాకుండా వేరే వేరే అన్ని వేరే వ్యవహారాలు మాట్లాడుతున్నాడు అని అనుకుంటే అతని చేతల్లో ఫెయిల్ అయిపోతాడు, వర్క్ లో ఫెయిల్ అవుతాడు. చేసినా కూడా క్వాలిటీ ఉండదు. కానీ ఎప్పుడైతే పదే పదే దాని గురించినటువంటి డిస్కషన్స్ స్టార్ట్ చేసి దాని గురించే మాట్లాడుతూ ఉంటారో, ఆ సబ్జెక్ట్ ని వల్ల వేస్తుంటాడు అంటే దానికి అర్థం ఏంటంటే తన మనసులో సంకల్పం ఉంది అని అర్థం. అంతేనా? ఓకే. ఎప్పుడైతే తన మనసులో సంకల్పం ఉంటే, ఆ మిక్సీలో మ్యాటర్ ఉంటే, పదార్థం ఉంటే ఖచ్చితంగా అది మననం జరుగుతుంది. ఆ తర్వాత అవుట్పుట్ వచ్చేస్తుంది. అవుట్పుట్ సరిగ్గా ఉండాలి అంటే వర్క్ స్టైల్ సరిగ్గా ఉండాలంటే తను మాటల్లో ఉండాలి. మాటల్లో కూడా రావాలి అని అంటే ఖచ్చితంగా మనసులో సంకల్పం ఉండాలి. ఎవ్రీ డే ఒక సంకల్పం చెప్తాను చూడండి, అది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. మీరు గట్టిగా నిర్ణయం తీసుకోండి, ఎవ్రీ డే నేను ఆరోగ్య చైతన్యాన్ని, ఆరోగ్య అవగాహనని కల్పించి తీరాలి అని. ఏదైనా ఫ్లాట్ల బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ ఉంటే ఫ్లాట్లు చాలా బాగున్నాయి, అక్కడ ఫ్యూచర్ లో బాగుంటుంది అనేది ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది. దీన్ని ఎంత చెప్తే అంత బిజినెస్. అంతేనా నాగేశ్వర గారు? దీన్ని ఎంత చెబితే అంత బిజినెస్. అలాగే ఇండస్ట్రీలో మీరు ఆరోగ్యం గురించి ఎంత చెబితే మీకు అంత బిజినెస్. కేవలం ఇండస్ట్రీలో ఎలా చేయాలి ఏంటి అనేది కేవలం మనసులో దానికి సంబంధించిన డౌట్స్ లేకపోతే ఎదురు చూపులో ఉంటే ఎటువంటి లాభం లేదు. దాన్ని సంకల్పం రేంజ్కి తీసుకొని రావాలి. సంకల్పం రేంజ్కి ఎప్పుడైతే తీసుకొస్తారో అప్పుడు మరి ఉందో లేదో, సంకల్పం ఎలా ఉందో లేదో ఎలా తెలుస్తుంది? ఎవరైనా ఒకసారి చెప్పండి. ఇప్పుడే నేను చెప్పాను. నాగరాజ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు. ఎలా తెలుస్తుంది సంకల్పం మనసులో గట్టిగా ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఈరోజు లేట్ అయిపోయింది, అట్లాగే మెడిటేషన్ ఉండిపోయాను. గ్రూప్ కాల్ కూడా చేయలేదు, వాయిస్ మెసేజ్ కూడా ఇవ్వలేదు. అందుకే రోజు ఒకదానికి అలవాటు పడద్దు. సార్ రోజు మిస్డ్ కాల్ ఇచ్చేవాళ్ళు ఈ రోజు ఇవ్వలే, అందుకని రాలేదంటారు తర్వాత. అది కూడా ప్రాబ్లం. మేడం ఎక్కడున్నారు? సరే, ఇంకొకరు చెప్పండి. మీరు కరెంట్ ఒకసారి అందరము ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి జానే సార్ కి అన్మ్యూట్ చేసుకొని హ్యాపీ బర్త్డే చెప్తూ జానే సార్ దీనికి ఆన్సర్ చెప్తారు. మీరందరూ బర్త్డే విషెస్ చెప్తే. హ్యాపీ బర్త్డే సార్. 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 హ్యాపీ బర్త్డే సార్.
హ్యాపీ బర్త్డే Happy సార్. శుభాకాంక్షలు సార్. Many more పాటలు happy returns of the day. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. ఈ లోపల మేడమే వచ్చేసారు. నారాయణ మేడం చెప్పండి. మనకి మనసులో గట్టి సంకల్పం ఉంది అని నేను గట్టిగా ఒక నిర్ణయం ఏం తీసుకున్నానంటే, సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా, లేకపోతే ఎంతవరకు అది అయింది అంటే జీర్ణమైంది అనేది తెలుసుకుంటూ వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను. లేకపోతే ఎంతైనా ఉంటుంది సబ్జెక్ట్, కానీ తీసుకొని వెళ్ళాలి, మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలి. నేను ఎంత సబ్జెక్ట్ ఇస్తే నాకు అంత బిజినెస్ కాదు. మీరు ఎంత అర్థం చేసుకుంటే అంత బిజినెస్, మీరు ఎంతగా దాన్ని సఫలీకృతం చేసుకుంటే అంత బిజినెస్. అది నా పని ఇక్కడ. మేడం అంటే మనం ప్రతిరోజు కూడా అందరికి ఆరోగ్య అవగాహన కల్పిస్తుండాలి సార్. కంటిన్యూగా చేస్తుంటే మనకి తెలిసిపోతుంది. సార్ ఎస్ అంటే మనకి గట్టి సంకల్పమే ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే, మనం ఎప్పుడు కూడా దానికి సంబంధించింది ఎప్పుడైతే మాట్లాడుతుంటామో ఎస్ సార్, ఆ హెల్త్ కి సంబంధించిన విషయాలే మాట్లాడుతూ ఉంటాము. హెల్త్ అవేర్నెస్ గురించి, మన హెల్త్ క్లాసెస్ గురించి, ఓకే, మన ప్రొడక్ట్ గురించి మాట్లాడుతుంటాము. అప్పుడు మనకి గట్టి సంకల్పం ఉందని అర్థం. ఎస్ సార్. ఈజీ గుర్తుపట్టచ్చు. మనకి ఏది కావాలో దాని గురించే మనసు మాట్లాడుతూ ఉంటుంది. మనసు ఎప్పుడు కూడా మనసంతా ఏం నిండి ఉంటుందో అదే మాట్లాడుతూ ఉంటుంది. ఎస్ సార్. వేరేది రానే రాదు. మనము రోజంతా వేరే వేరే విషయాలు మాట్లాడుకుంటూ ఉండి ఉన్నట్టుండి ప్రెజెంటేషన్ కరెక్ట్ గా రావాలంటే రాదు అసలు. ఒకవేళ వచ్చినా కూడా ఆ మాటల్లో దమ్ము ఉండదు అసలుకి, అంటే వైబ్రేషన్ ఉండదు, అసలుకి పొటెన్షియల్ ఉండదు. వేరే వ్యక్తికి మాట్లాడుతున్నా కూడా అది రాదు. ఎప్పుడైతే నిరంతరం అదే ఉద్యోగం చేస్తే అదే పనిలో ఉంటాం, నిరంతరం అదే పని ఉంటాం, ఆ పాలసీలు ఇచ్చే దాంట్లోనే ఉంటాం, లేకపోతే ఆ లోన్లు కావాలా సార్ అని అడిగే పనిలోనే ఉంటాం. ఓకే, వాళ్ళు ఇస్తారు, జీతం ఇస్తారు, ఇంతమందికి లోన్ ఫోన్లు చేస్తే ఇంత మీకు అని ఇస్తారు. ఓకే, సో మనము ఎప్పుడైతే పిల్లవాడు సబ్జెక్ట్ గురించి, మార్కుల గురించి, అతని చదువు గురించి అని నోట్లో ఆడుతుంది అని అంటే వాడికి చాలా లోపల లక్ష్యం ఉంది, సంకల్పం ఉంది. ఓకే, క్రికెట్ గురించి మాట్లాడుతున్నాడంటే మనసులో ఏమున్నట్టు క్రికెట్ ఉన్నట్టు. మన మాటల్లో ఏది ఉంటే ఈజీ గుర్తుపట్టాలి. ఈ మాట ప్రతిబింబము దేనికి బింబం? ఏది? మనసులో ఉన్న లక్ష్యాలకి, భావాలకి ఓకే, అందుకని గట్టిగా తీర్మానించుకోవాలి. ఎప్పటికప్పుడు పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండాలి. నేను ఈ రోజు ఎంతమందికి ఎరుకపరిచాను, నేను ఎంతమందికి క్లారిటీ ఇచ్చాను, అవేర్నెస్ చేశాను అనేది ఫస్ట్ది. ఓకే, సో ఈ రోజు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ లో ఒక్కొక్కటి మన సార్లు చెప్తూ ఉంటారు. మీరు కూడా ఇది నేను ఇప్పుడు ముందు చెప్పింది ఇది లేకపోతే అసలైనటువంటి ముడి పదార్థం పిండి కొద్ది రొట్టె కదా. నేను చెప్పింది ఆ పిండి, నేను చెప్పింది అదే లేకుండా ఎక్కువ ఎలా ఉంటుంది అంటే, ఏదైనా అద్భుతం జరుగుతుందా ఇండస్ట్రీ వాళ్ళని చూస్తూ ఉండడం అనేది అది రాంగ్. అది ప్రయత్నాలు లేకుండా ఏ అద్భుతాలు జరగవు అనేది రియాలిటీ. ప్రయత్నం చేసుకుంటూనే వెళ్ళాలి. ఇప్పుడు కనీసం నేను ఈ లేచే పని కూడా పెట్టుకోకుండా కేవలం ఫోన్లు చేసి మోటివేషన్ చేసే పనే పెట్టుకున్నాను అనుకోండి, అస్సలు కాదది. ఎగ్జాక్ట్ గా ఏం చేయాలో అది చేయాలి. మన పనికి ఎగ్జాక్ట్ గా ఏం చేస్తే అవుతుంది అనేది బాగా తెలుసుకోవాలి. సంగీతం రావాలంటే ఎగ్జాక్ట్ గా నేను ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి. దానికి కొన్ని పనులు ఉంటాయి, సరిగ్గా మ్యాచ్ అయ్యేటువంటి పనులు ఉంటాయి. ఆ మ్యాచ్ అయ్యే పనులే మనం చేయాలి. ఫస్ట్ది ఏంటి? లావణ్య మేడం ఫస్ట్ పాయింట్. జానీ సార్ చెప్పండి. సార్ ఫస్ట్ జిఎస్ఎం అనేది చాలా ఇంపార్టెంట్. జిఎస్ఎం అనేది చాలా ఇంపార్టెంట్. మనము సరిగ్గా మన యొక్క వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? జిఎస్ఎం నుంచే వర్క్ అవుతుంది.
కృష్ణ పేరే నిన్న జిఎస్ఎం గురించి ఏమైనా థాట్ వచ్చిందా అసలుకి? శ్రీరంగ సార్, మీకు నిన్న జిఎస్ఎం గురించి ఒక థాట్ అన్నా వచ్చిందా? హ్మ్. ఏం రాలేదు సార్ నాకు. నిన్న విన్నాను, ఇన్స్పైర్ అయ్యాను. మళ్ళీ ఈవినింగ్ చెప్పారు రేపు క్లాస్ ఉంటుందని. ఇంకా మధ్యలో నో, అసలు మొత్తం. నా జిఎస్ఎం షెడ్యూల్ తీసుకున్నాం సార్ ఈరోజు అందరికి గుడ్ ఆ, మార్నింగ్ సార్. గుడ్ ఆ, మార్నింగ్ సార్. ఈరోజు షెడ్యూల్స్ అంతా మొత్తం జిఎస్ఎం షెడ్యూల్ చేశాము ఈరోజు కంప్లీట్గా టీమ్తో. హ్మ్. వాళ్ళ పాసిబిలిటీ బట్టి టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారం షెడ్యూల్ వేసి సార్కి నైటే ఇచ్చేసాను సార్. ఇక మొత్తం ఇప్పుడు ఆయన చక్కచక్క చెప్తుండంటే ఆయన మనసు నుండి అదే ఉందని అర్థం. ఆయన అదే పనిలో ఉన్నాడని అర్థం. అదే సార్. ఆ, థ్యాంక్ యూ సార్. అదే పనిలో ఉన్నాడు. జిఎస్ఎం షెడ్యూల్ చేసుకోవడం, టైం తీసుకోవడం, నెక్స్ట్ వీక్ కి రెడీ అయిపోతూనే ఉన్నాడు. ఆయన అంత ముందు జీతం చేసుకున్న కంపెనీలు ఎట్లా చేశాడు, ఇది కూడా జీతం చేసుకున్న కంపెనీ ఇదే పని చేస్తున్నాడు. అంతే, దానికి తగ్గట్టుగానే అక్కడ వర్క్ జరుగుతూ ఉంటుంది. సింపుల్. దీనికోసం ఖచ్చితంగా విత్తనం నాటితే దానికి సరైనటువంటి ఎరువు ఉందా లేదా, ఎగ్జాక్ట్ గా ఉందా లేదా చూసుకొని, ఆ వాతావరణం ఉందా లేదా చూసుకొని చూస్తే వస్తుంది. మొలక రావడం కంపల్సరీ. ఓకే, కంపల్సరీ. ఆ లెక్కకి ప్రాక్టీస్ చేస్తే తెలుసుకుంటే ఖచ్చితంగా లెక్క వస్తుంది, రాకుండా ఉండదు అది. ఆ జ్ఞానం కావాలి, ఆ ప్రాక్టీస్ కావాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఫస్ట్ జిఎస్ఎం. ఓకే, జిఎస్ఎం గురించి, ఆ జిఎస్ఎం లో ఎలా చేయాలి ఏంటి అనేది ఒక 2 మాటలు చెప్పండి సార్. జిఎస్ఎం. సార్ థ్యాంక్ యూ సార్. జిఎస్ఎం అనేది సో ఒక టీమ్మేట్ తన సీనియర్ తో మాట్లాడుకునే ఏకైక వేదిక. సో ఓపెన్ గా మాట్లాడుకునే ఏకైక వేదిక. అది హెల్త్ గురించి సంబంధించింది కానీ ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉండవచ్చు, వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ కూడా ఆన్సర్ తీసుకొని మెయిన్ గా లిస్ట్ ప్రిపరేషన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వారానికి సంబంధించినటువంటి నేమ్ లిస్ట్ ప్రిపరేషన్, మనం ఈ వారం ఎవరికి మనం ఎక్కపరచబోతున్నాం అనేది ఒక్కొక్క పేరు సీనియర్ అన్ని వివరాలు అడుగుతుంటారు. ఆ వివరాలన్నీ రాసుకుంటారు. 2 లిస్టులు మనం డిస్కస్ చేస్తాం. ప్రాస్పెక్ట్ లిస్ట్, కస్టమర్ లిస్ట్, ఈ రెండింటిని జిఎస్ఎం లో ఎక్కువగా డిస్కస్ చేస్తాం. ప్రాస్పెక్ట్ వయసుతో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటుగా తన మ్యారీడా అన్మ్యారీడా, పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి ఏదైనా హెల్త్ నీడ్ ఉందా, అసలు వాళ్ళు ఎట్లా మనకు కనెక్ట్, అసలు వాళ్ళకు మనకున్న రిలేషన్ ఏంటి, మనం ఏం చెప్పాలనుకుంటున్నా, అన్ని వివరాలు సీనియర్ అడుగుతూ ఉంటారు, రాసుకుంటూ ఉంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము సీనియర్ కలుసుకునేటువంటి ఒక వేదిక. మనం డిస్కషన్, ఇప్పుడు హరిప్రసాద్ లాగిన్ అయ్యారు, అతను ఎన్ని సేల్ చేశారు స్టార్ అవ్వడానికి, దానికి సంబంధించిన కస్టమర్లు ఎవరు, ఇంకా చెప్పకుండా ఉన్నటువంటి ప్రాస్పెక్ట్స్ ఎవరు. ఓకే, ఇంకా హరిప్రసాద్ గారికి ఎంత అవగాహన ఉంది దీని మీద, అసలు వెల్నెస్ అంటే తనకి తెలుసా, కనీసం R&D వీడియో చూసారు తనకి సంబంధించి. ఓకే, మనకి ఎంత చక్కని R&D వీడియో ఉంది, థ్యాంక్స్ టు వివా. ఏకనాయకంని సేకరించడము, దాన్ని ల్యాబ్ టెస్టింగ్ కి పంపించడము, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మళ్ళీ కాఫీ ప్యాకెట్ రిలీజ్ అయ్యేంత వరకు చక్కటి వీడియో ఇచ్చారు కదా. మన మార్కెటింగ్ కి ఎంత ప్లస్ అది. ఆ వీడియో చూసైనా వారికి మన కాఫీ గురించి ఒక గౌరవభావం కలుగుతుంది కదా. అందరూ కాఫీ అయినా టీ అయినా ఇష్టపడుతుంటారు, కానీ ఆరోగ్యం కోసం 2 రోజులకు ఒకసారి అయినా సరే మా కాఫీ తాగండి మీకు ఆరోగ్యం చెప్పడానికి అది వీడియో ఎంతో ఉపయోగపడుతుంది, మనకి హెల్ప్ అవుతుంది. మార్కెటింగ్ చేయడం మన బాధ్యత, కానీ మార్కెటింగ్ చేయడానికి మనకు సపోర్ట్ అవ్వడానికి మన కంపెనీ ఒక వీడియో చూపించిందంటే అసలు ఆ వీడియోని మనం ఎన్నిసార్లు చూసి నిజం చెప్పండి, ఎన్నిసార్లు చూసి ఉంటాం. లేదు సార్ అసలు నేను చూపించలేదు, ఇప్పటి వరకు నేను చూడలేదు అని అంటే, నాకు మార్కెట్ రావట్లేదు, నాకు కస్టమర్స్ రావట్లేదు అనడం కరెక్టేనా? అంటే పిల్లవాడు అసలు మ్యాథ్సే ప్రాక్టీస్ చేయకుండా నాకు మ్యాథ్స్ రావట్లేదని వాపోయినట్టు, కంప్లైంట్ చేసినట్టు కదా. ఎక్కడో మనం ఎగ్జాక్ట్ గా కొంత ప్రయత్నాలు చేయలేకుండా ఉంటాం. ఇప్పుడు మరి ఎరుకపరిచే ఈ బిజినెస్ అవర్ మంచిదేనా ప్రోగ్రామ్? అది మనము అవకాశాన్ని మనమే సృష్టించుకోవాలి అని చెప్తున్నారు అందరూ.
ఎట్లా సార్ మేము ఇంత చదువు చదివినా మాకు ఉపాధి లేదని అంటే మీ అవకాశాలు మీరే క్రియేట్ చేసుకోవాలి, అవకాశాల కోసం మీరు చూడొద్దు అని అంటారు. అలాంటిది ఒక గొప్ప అవకాశాన్ని సృష్టించి ఇచ్చారు సార్ ఈ యొక్క ఇండస్ వాళ్ళు. ఈ అవకాశం వచ్చిన తర్వాత కూడా సృష్టించే పనే లేదు, వర్క్ చేసుకునే పనే ఉన్నది. మనకి బయట ఏదైనా ఇగో మీరు ఈ ఉపాధి పెట్టుకోండి, ఇది మీరు పెట్టుకుని సంపాదించుకోండి, ఇలాంటి కొత్త కొత్త ఐడియాలు తీసుకొచ్చుకోండి అని చాలా కాస్ట్లీ ఐడియాలు అంత ఈజీగా దొరకవు. కొంతమంది జేబులో ఎన్ని లక్షలు ఉన్న పెట్టుబడి పెట్టడానికి వాళ్ళ దగ్గర ఐడియాలు లేవు. కాంపిటీషన్ తట్టుకునేటువంటి వ్యవస్థ లేదు వాళ్ళకి. ఈ రోజుల్లో మీరు చిన్న షాప్ పెట్టండి, అది కొంచెం కౌంటర్ మంచిగా నడిచిందంటే దానికి కాంపిటీషన్ 5 లక్షలు పెట్టి పెడితే ఇంకోటి 10 లక్షలు పెట్టి పెడతారు. కాంపిటీషన్ కౌంటర్ నడపడం కష్టం. 10 లక్షలు పెట్టిన వాళ్ళకి కూడా కౌంటర్ బాగా వచ్చిందంటే డైరెక్ట్ ఇంకా డిమార్ట్ దిగుతుంది అక్కడికి. మీ మార్కెట్ మొత్తం తీసుకోవడానికి ఎంత సమయం పట్టదు, కానీ ఇండస్ట్రీ మార్కెట్ని ఎవ్వరు తీసుకోలేదు. వాడు పల్స్ తయారు చేయాలంటే 100 సంవత్సరాలు పడుతుంది పల్స్కే. ఎవరి వల్ల కాదు అది. అటువంటి కాంపిటీషన్ లేని నువ్వు దేన్నైనా సరే తట్టుకుంటా సాప్ టెక్నాలజీ తోటి వర్చువల్ ఆఫీస్ ఎక్కడికైనా నువ్వు ప్రొడక్ట్ పంపించుకునేటువంటి వ్యవస్థని క్రియేట్ చేశారు. ఓకే, అడ్వాన్స్డ్ ఆయుర్వేదం మీద రీసెర్చ్ జపాన్ టెక్నాలజీ తోటి చేసి ఫార్ములాని డెవలప్ చేసి నిన్న అందరు చెప్తున్నారు ఒక్కొక్కరు వాళ్ళు GSM లో జరుగుతున్నటువంటి వస్తున్న ఫీడ్బ్యాక్, వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని తగ్గించడానికి ఇది ఎట్లా హెల్ప్ అవుతుంది అని. చాలా మంది నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే ఈ పల్సే. అసలు ఎంత క్రెడిట్ చూడండి అది. మనం ఏమన్నా బలవంతం చేస్తాం? ఎవరైనా ఎక్కడైనా విన్నారా ఇండస్ట్రీ వాళ్ళు బలవంతం చేస్తున్నారండి రిజల్ట్ చెప్పమని? అట్లా ఏమన్నా ఉందా అసలుకి? చూడండి, అటువంటి ప్రొడక్ట్ ఉంది. దయచేసి దాని గురించి కొంచెం నోరు విప్పితే బిడే పడ్డము ఇంకా వదిలేయాలి. సంపాదన బిడే పడుతుంటే, సిగ్గుపడుతుంటే, మొహమాట పడుతుంటే రాదు. నేను మార్కెటింగ్ ఖాళీగా ఉండకుండా ఉన్న సమయాన్ని ఉపయోగించుకుంటున్నాను, వెల్నెస్ మార్కెటింగ్ చేస్తున్నాను. ఫస్ట్ అది మన పని ఆరోగ్య చైతన్యాన్ని కలిగించడం. మన ఇద్దరం కలుసుకునేటువంటి ఇద్దరు పార్ట్నర్స్ కలుసుకునేటువంటి వేదిక GSM. నిన్న అసలు మీరు GSM గురించి ఏమైనా ఆలోచించారా? మీ గురించి కానీ మీ టీం గురించి కానీ ఒక్కసారైనా సరే ఒక మెసేజ్ పెట్టారా? మై డియర్ సీనియర్, ప్లీజ్ కండక్ట్ 1 GSM ఫర్ మై టీమ్ అని ఒక్క మాట అయినా సరే అక్కడి నుంచి వచ్చిందా? అడగండి, అమ్మాయిని కూడా పెట్టదు కదా. అసలు అది ఒకసారి ఆలోచించుకోండి. రెండవది సార్. ఎస్ సార్, రెండో డిస్కషన్ కస్టమర్ గురించి డిస్కస్ చేస్తాం. ఒక కస్టమర్ ప్రోడక్ట్ వాడుతున్నాడంటే అసలు దేనికి తీసుకున్నాడు, కస్టమర్ ఎందుకు తీసుకున్నాడు, ప్రివెన్షన్ కోసం తీసుకున్నాడా, దాని హెల్త్ నీడ్ కోసం తీసుకున్నాడా, మనం ఏం చెప్పి సజెస్ట్ చేసి ఇచ్చామా, తనకు థ్యాంక్ యూ మీట్ జరిగిందా, వెల్నెస్ గురించి అసలు అవగాహన కలిగిందా, అతని ఫ్యామిలీ గురించి కూడా ఎక్కువ డిస్కస్ చేస్తాం. అతని నెట్వర్క్, అతను ఏం చేస్తుంటాడు, అతనికి ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ హిస్టరీ కానీ, అతను అన్ని కూడా ఎట్లయితే ప్రాస్పెక్ట్ గురించి ఎక్కువ డిస్కస్ చేసామో కస్టమర్ గురించి అంతకంటే ఎక్కువ డిస్కస్ చేస్తే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రోడక్ట్ వాడుతున్నాడు, అతనికి బెనిఫిట్ బాగా తెలుస్తుంది కాబట్టి అతని నెట్వర్క్ లోకి మళ్ళీ వెళ్ళాలి. సెకండ్, ఖచ్చితంగా కస్టమర్ నెట్వర్క్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రెండ్స్, మనము ఒక మంచి వేదిక, కస్టమర్స్ ఒకవేళ నచ్చింది, నేను ఒక కస్టమర్ని, నాకు కాఫీ నచ్చింది, నాకు ఇంట్రెస్ట్ ఉంటే నా సపోర్ట్ ఇన్కమ్ కోసం కావచ్చు, పార్ట్ టైం కావచ్చు, ఫ్రీ టైం కావచ్చు, ఫుల్ టైం కావచ్చు, ఏదైనా ఒకటి నేను స్టార్ట్ చేసుకోవడానికి నాకు అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రొడక్ట్ నాకు నచ్చింది కాబట్టి. అది తన గురించి పూర్తిగా తెలుసుకోవడం అవసరం. తను మళ్ళీ రీపర్చేస్ చేయడానికి కానీ లేకపోతే ఇంకొకరికి ఆర్డర్ పెట్టడానికి కానీ, అసలు ఈ కస్టమర్, 2 కస్టమర్లు ఉన్నారండి, నేను మా వాళ్ళకి ఇచ్చాను, తీసుకున్నారని. సో నా ఫ్రెండ్ తీసుకున్నాడు. ఈ ఫ్రెండ్ తీసుకున్నప్పుడు మీరు ఏం చెప్పారు అతనికి? ఎందుకంటే ఇది ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే తీసుకోవచ్చు, హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి తీసుకోవచ్చు. అంటే ముందే ప్రివెన్షన్ ఏ కోణంలో తీసుకున్నారు? అంటే డైరెక్ట్ బిజినెస్ కోణంలోనే తీసుకున్నాడు, లేదు ఇప్పుడు తనకి బాగా కీళ్ళ నొప్పులు ఉన్నాయి, ఈ జాయింట్స్ కి పల్స్ చాలా బాగా పనిచేస్తుంది, ప్రాణంతో సమానం జాయింట్ పెయిన్స్ కి. అందులో ఉన్న ఆమ్ల శాతాన్ని తగ్గించేస్తుంది, అంటే యాసిడ్ లెవెల్స్ని తగ్గించేస్తుంది. ఇది చాలా ఉపయోగం. సో ఇవన్నీ తనకు తెలుసా? థైరాయిడ్ ప్రాబ్లం ఉంది,
ఒక అమ్మాయి చాలా తగ్గిపోయిందంట, మ్యారీడే. వాళ్ళు నిన్న వచ్చి చాలా బాధపడుతున్నారు, ఎన్నో మందులు అవి వాడుతున్నాం అని అంటే నేను సజెస్ట్ చేశాను, పల్స్ ఒకసారి వాడండి అంటే వాళ్ళు ఎంతసేపటికి 8 సంవత్సరాల నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి అడగలేదు, కానీ నేను ఇట్లా చెప్పానో లేదో ఎప్పటికల్లా తగ్గుద్ది, తొందర ఎప్పటికల్లా తగ్గుద్ది, ఎప్పటికల్లా వెంటనే. అప్పుడు ఇన్నాళ్ళ నుంచి మీరు తీసుకుంటున్నటువంటి ఫుడ్ని అడగండి ఎప్పుడు తగ్గుద్ది అని. అర్థమైంది? ఫుడ్ని అడగాలి ఎప్పుడు తగ్గుద్ది, ఎప్పుడు తగ్గుద్ది. ఇన్నాళ్ళ నుంచి మీరు తిరుగుతున్న హాస్పిటల్ని అడగాలి, వాళ్ళు రాస్తున్న మందులను అడగాలి ఎప్పుడు తగ్గుద్ది అని. ఈరోజు ఒక ఫుడ్ తీసుకుంటూ ఎటువంటి అల్లోపతి అవసరం లేకుండా, లేదా అల్లోపతి యొక్క అవసరాన్ని తగ్గిస్తుంది అని అంటే ఒక ఫుడ్ దానికి ఎంత గ్రేటో చూడండి. ఒక లేడీ తనకి వచ్చినటువంటి చర్మ సమస్య, ఆ చర్మ సమస్యకి పిల్లలకి భోజనం చేయించాలన్నా కూడా కవర్లు వేసుకొని, అటువంటి స్థితి నుంచి హాస్పిటల్ నమ్ముకున్న పని కాలేదు, హాస్పిటల్ వల్లే కాలేదు, ఇంకే వల్ల అవుతుంది అని అనుకుంది. కానీ ఎందుకైనా మంచిది అని చెప్పేసి బలవంతంగా చెప్పి నువ్వు ఇది వాడు అని చెబితే అది వాడి ఆ యొక్క ప్రాబ్లంని తగ్గించుకొని, ఆ యొక్క ఏదైతే చర్మానికి సంబంధించిన డర్మటాలజీకి సంబంధించినటువంటి ప్రాబ్లంని తగ్గించుకొని ఇప్పుడు హాయిగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా, చర్మానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం, అదే పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ కోసం పల్స్ వాడుతుందంటే ఈ తల్లి వాడింది, తగ్గించుకుంది, మళ్ళీ పిల్లలకి వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ కోసం పిల్లలకి కూడా వాడుతుందంటే ఆ వాడుతున్నటువంటి పల్స్ ఫుడ్ కాకపోతే ఏంటి చెప్పు. తను తీసుకున్నటువంటి ఫుడ్ పిల్లలకి పెడుతుంది, తను తీసుకున్న పల్స్ దాన్ని పిల్లలకి పెడుతుంది. ఎట్లా సాధ్యమైంది అది? ఫుడ్ వల్లనే ఆరోగ్యం వస్తుంది. అనారోగ్యానికి కారణం ఆహారం సరిగా లేకపోవడమే. ఆ ఆహారాన్ని సరిచేస్తే ఆరోగ్యం అవుతుంది. ఓకే, సో ఇటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి ఎప్పటికల్లా అవుతుంది. నేను ఒకటే 3 మంత్స్ మీరు జాగ్రత్తగా డైట్ ఫాలో అవుతూ అది మీరు చూసుకోండి. ఎప్పటికల్లా అవుతుంది అనేది మీ శరీరం చెప్తుంది, మీరు తీసుకున్న రిపోర్ట్లు చెప్పేస్తాయి. అందుకని స్టార్టింగ్ లో రిపోర్ట్ ఏ పాయింట్స్ ఏ లెవెల్లో ఉన్నాయో చూసుకోండి. నమ్మకంతో ఈ R&D గురించి తెలుసుకోండి, ఇంకా ఈ యొక్క ప్రోడక్ట్ గురించి తెలుసుకోండి. నమ్మకంతో విశ్వాసంతో వాడి ఒక 3 మంత్స్లో మా అంటే మీకు ఒక 15,000 20,000 5,000 కంటే కూడా ఎక్కువ కావు, లక్షలు పెట్టారు ఇప్పటి వరకు. ఇది సో మనము ఆ కస్టమర్కి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నారు, వాళ్ళకి వెల్నెస్ గురించి తెలుసా, లేకపోతే మీరు ఒక ప్రోడక్ట్ లోనే తగ్గుద్ది అనేటువంటి భావనతోటి ఉన్నారా, అసలు వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటి అవగాహన అనేది చర్చించే బలమైన వేదిక GSM. మనం చేస్తున్న తీరు సరిగ్గా ఉంటుందా లేదా, ఫలితాలు బాగాలేకపోతే పద్ధతులు మార్చుకోవాలి, ప్రోగ్రెస్ లేకపోతే ప్రాసెస్ని చెక్ చేసుకోవాలి. ప్రాఫిట్ ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఎక్కడో ప్రాసెస్, ఆలోచించే ప్రాసెస్, మాట్లాడే ప్రాసెస్, అర్థం చేసుకునే ప్రాసెస్ బాగాలేదు. లేకపోతే ఈ చెస్ గేమ్ అందరూ గెలుస్తారు ప్రాక్టీస్ చేస్తే. చెస్ గేమ్ కోపం ఉండదు, నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళను అనేది ఎటువంటి కోపం ఉండదు చెస్ బోర్డ్కి. ఓకే, ఇది జానేసి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ వీక్ లో జరిగినటువంటి ప్రజెంటేషన్స్ ఫాలోఅప్ కూడా డిస్కస్ చేస్తాం. మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఎంతవరకు ఫాలోఅప్ వచ్చింది, వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా అనే విషయాలను కూడా మనం GSM లో కూలంకషంగా డిస్కషన్ చేస్తాం. ముందు మనతో మాట్లాడుతున్న వ్యక్తికి మన కంపెనీ మీద కావచ్చు, ఫ్యూచర్ మీద ఎంత ఉన్నది, అసలు ఫ్రీడమ్ అనే పదానికి కూడా అర్థం తెలియకపోవచ్చు, క్యాష్ ఫ్లో కూడా తెలియకపోవచ్చు కదా. వాళ్ళకి ఈ క్యాష్ ఫ్లో, ESBI క్యాష్ ఫ్లో అంటే ESBI తెలియకపోవచ్చు. కాబట్టి మనము ఒక రెండు మాటలు కొంచెం వాళ్ళతోటి మాట్లాడడం జరుగుతుంది. కొంచెం మధ్యలో నేను
సార్ చూడండి, ఈ అవగాహన బాగుంటుంది అనుకుంటాను. నేను చూడలేదు, ఎందుకు టైటిల్ నచ్చింది. చూద్దాం. ప్రజలకు మంచి ఉద్యోగాలు మంచి జీతాలు ఉన్నా కూడా వారు ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్స్ పై ఖర్చు చేస్తారు. నెలకు $300 నుండి $600 లేదా నెలకు 23,000 నుండి 46,000 రూపాయలు లేదా రోజుకు 10 నుండి $20 లేదా రోజుకు 800 నుండి 1,600 రూపాయలు సంపాదిస్తున్న వ్యక్తిని మధ్యతరగతిగా చెప్తున్నారు. మిడిల్ క్లాస్ వారిని ఫస్ట్ బెంచర్స్ అంటే మొదటి బెంచ్ వారు అని కూడా అనవచ్చు. అయినప్పటికీ వారు బ్యాక్ బెంచర్స్ అంటే వెనుక బెంచి వారి కోసం పనిచేస్తారు. ఒక రిపోర్ట్ ప్రకారం ప్రతి 3 ఉద్యోగుల్లో ఒకరు తమ జీవితాంతం అద్దె ఇంట్లోనే ఉంటూ ఉంటారు. మీ జీవిత లక్ష్యం ఏంటంటే హోమ్ లోన్ క్లియర్ చేయాలి, మీ పిల్లలకు ఆ ఇంటిని అప్పగించాలి. మిడిల్ క్లాస్ ప్రజలు 2 రకాల అసెట్స్ కలిగి ఉంటారు. మీరు ఇక్కడ సేఫ్టీ కంటే కారు మైలేజ్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ మీ కారు విలువ అనేది మీ ఇంటి విలువ కంటే ఎక్కువ. ధనవంతులు రియలిస్టిక్ గా ఉంటారు, మిడిల్ క్లాస్ ఆప్టిమిస్టిక్ గా ఉంటారు, పేదవారు పెసిమిస్టిక్ గా ఉంటారు. వారు క్రియేటివిటీని సపోర్ట్ చేయరు మరియు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ను యాక్సెప్ట్ చేయరు. సమ్మర్ హాలిడేస్ వచ్చాయనుకోండి, వీరి విహారయాత్రలు ఎలా ఉంటాయంటే తిరుపతి, షిరిడి, శ్రీకాళహస్తి, యాదగిరిగుట్ట ఇలా ఉంటాయి. AI అనేది నెక్స్ట్ 5 to 10 years లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీ హ్యూమన్ నీడ్స్ టు లెర్న్ అన్నమాట, అకార్డింగ్ టు గోల్డ్మన్ సాక్స్. ఓకే, ఇంకా పాయింట్స్ మళ్ళీ ఒకసారి వద్దాం సార్ మీ దగ్గరికి. సో ఆ ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తి, నేను ఎవరినైతే జిఎస్ఎం చేస్తున్నానో ఆ స్టార్ 500 తనకి ఎంత అవగాహన ఉంది అంటే మొత్తం పూర్తిగా తనకు ఉంది అని అనుకోకూడదు. అవగాహన పూర్తిగా ఉంది అని అనుకోకూడదు. ఏదో ఒక కోణంలో వాళ్ళ ఆలోచించే విధానంలో ఒక బ్లాక్ ఉంటుంది, ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. ఆ స్పీడ్ బ్రేకర్ గురించి, అసలు డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఎంతవరకు అవగాహన ఉంది. ఖచ్చితంగా దీని మీద ఒక వెల్నెస్ కి సంబంధించినటువంటిది, ఇల్నెస్ కి సంబంధించి, మన యొక్క ప్రొడక్ట్ కి సంబంధించినటువంటి R&Dకి సంబంధించి, ఓకే, ESBI గురించి, వర్క్ ప్రాసెస్ గురించి, ఓకే, ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలో తెలియకపోవచ్చు. మా వాళ్ళందరికీ టెస్టిమోనియల్ పంపించేశాను అని అంటారు. ఇప్పుడు నాకు తెలిసి డయాబెటిక్ ఒక 6గురికి ఏమో ఉందనుకోండి నాకు తెలిసినటువంటి వాళ్ళలో. ఫస్ట్ ఈ టెస్టిమోనియల్ మొత్తం వాళ్ళకి సెండ్ చేసేస్తారు. సెండ్ చేసేసి అంటే ఇంకా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినట్టు. అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి నేను వాళ్ళకి ఇంకా వాళ్ళ దగ్గర నుంచి టెస్టిమోనియల్ చూస్తారు కదా, అది ఎంత విశ్వసనీయం అనేది ఎట్లా తెలుస్తుందండి? తెలియదు కదా. కాబట్టి ఈ ఇన్విటేషన్ వారు ప్రాపర్ గా ఇస్తున్నారా లేదా, ప్రమోషన్ ప్రాపర్ గా ఉందా లేదా. ఒక సినిమా తీయడం గొప్ప కాదు, ఆ తర్వాత ఆ నిర్మాత దాన్ని ఎంత బాగా ప్రమోట్ చేస్తున్నాడు అనేది ముఖ్యం. మన దగ్గర ప్రొడక్ట్ భయంకరమైనటువంటి వండర్ఫుల్ ప్రొడక్ట్ ఉంది, నాకు భలే దొరికింది అనేది ఉంది, కానీ దాని ప్రమోషన్ ఎలా వెళ్తుంది అనేది, నేను ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నాను అనేది ముఖ్యం. ముఖ్యంగా ఎవరు జాగ్రత్త తీసుకోవాలంటే విఆర్ స్టార్ టు 50, విఆర్ స్టార్ టు 50 ఈ రేంజ్ లో ఉన్న వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళ నేమ్ లిస్ట్ అప్పుడే ఒక్కసారి ఎరుకపరచడంలో వాళ్ళకి అది వెళ్ళిపోతే, సరిగ్గా ఇవ్వకపోతే చాలా మిస్ అయిపోతారు. ఆ నేమ్ లిస్ట్ అనేది చాలా మిస్ అయిపోతారు. దీని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఓకే, ఇంకేమన్నా సార్? ఎస్ సార్, అంతే సార్. జిఎస్ఎం లో వేరే డిస్కషన్ చేస్తాం, ఎక్కువ పాయింట్స్. ఎస్, మీరు కోటం మీరు ఎలా చేస్తున్నారు సార్? గుడ్ మార్నింగ్ సార్. ఆల్మోస్ట్ సార్ చెప్పిన పాయింట్లే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే ఇదివరకు నేమ్ లిస్ట్ అంటే ఎట్లా ఉండేదంటే, సో వాళ్ళకు మీ దగ్గర ఏమన్నా చెప్పడానికి ఎవరైనా నేమ్స్ ఉంటే ఇవ్వండి, అది రాసుకుంటానండి, లేకపోతే వాళ్ళొక రాసి పెట్టేయడం అంతవరకే జరిగేది. మనకు పంపించేవాళ్ళు, వాళ్ళు మాకు పంపించేస్తే వాళ్ళు వాళ్ళ పనిలో ఉంటే మేము వాళ్ళని ఫాలోఅప్ చేసేవాళ్ళు. సరే మాట్లాడేవారు, మేడంతో మాట్లాడతారండి, వాళ్ళు ఇచ్చిన 20 నేమ్స్ కూడా అక్కడ అయిపోయేవి. సో మళ్ళీ వాళ్ళని ఏదైనా అడిగితే ఆల్రెడీ ఇచ్చాను కదా సార్, అయ్యే ఉన్నాయని ఎవరండి, అది అక్కడితో క్లోజ్. ఇంకా వాళ్ళు అటు నుంచి అట్టే వెళ్ళేవారు. సో ఇప్పుడు ప్రాసెస్ జిఎస్ఎం లో ఏమొచ్చిందంటే, సో నేమ్ లిస్ట్ అంటే ఓన్లీ రిటైల్ కోసం కాదు, నెట్వర్క్ కోసం మాట్లాడాలనేది కాన్సెప్ట్ తోటి ఆ నేమ్ లిస్ట్ ఒక్క నేమ్ ఇచ్చినా సరే దాని నుంచి నెట్వర్క్ ఎట్లా తెచ్చుకోవాలనే కోణంలో అసలు వాళ్ళు మీకు ఏమవుతారు, ఏ ఊర్లో ఉంటారు, వాళ్ళకి మీకు రిలేషన్ ఏముంది
అని వాళ్ళ సంపూర్ణ వివరాలు తెలుసుకుని ఒకవేళ వాళ్ళు Hmm. మాట్లాడడానికి ఒక 20 to 30 minutes కనుక సమయం తీసుకుంటే వాళ్ళకి ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ కాదు. ఓకే, నువ్వు నాకు ఫ్రెండ్. ఓకే, సూర్య నీకు ఫ్రెండ్, నాకు కాదు. Yes, రైట్. sir. సూర్యకి 1,00,000 రూపాయలు అవసరం ఉంది. సూర్యకి 1,00,000 రూపాయలు అవసరం ఉంది. ఓకే, నువ్వు నాకు సజెస్ట్ చేసావు, ఆయన దగ్గర వడ్డీ వస్తుంది, నాకు చూపించావు అనమాట. ఏమనంటే ఒక మార్గం, నీ దగ్గర మనీ ఉంది కదా, అతని దగ్గర అయితే వడ్డీ వస్తుంది, మీరు అతన్ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పావు. ఓకే, సో నేను ఇప్పుడు తనకి మనీ ఇవ్వాలి అంటే ఎటువంటి తెలుసుకోకుండానే నేను ఇస్తానా? లేదు, తెలుసుకోవాలి, ఇవ్వను. లక్షలకు సంబంధించిన సమాచారం ఏదైతే ఉందో దాన్ని కూడా లక్షణంగా చెప్పాలి. ఓకే, మనం అవతల వ్యక్తి గురించి వివరాలు తెలుసుకుంటే మనం బాగా చెప్పగలుగుతాం, తెలుసుకోకపోతే బాగా చెప్పలేము. నేను కనెక్ట్ చేయలేను అసలు. ఒక 25 మంది చిట్టీకి నాకు కావాలి అని అంటే సంవత్సరం టైం అయినా పర్లేదు, కానీ నీకు కావాలా, నీకు కావాలా, నీకు కావాలా, నీకు కావాలా, ఎవరికైనా కావాలంటే చెప్పండి, వేస్తున్నాను. మళ్ళీ ఎవరిని పడితే వాళ్ళని చూపిస్తే ఒప్పుకుంటామా? కొంచెం వివరాలు తెలుసుకుంటాం, ఖచ్చితంగా వివరాలు తెలుసుకుంటాం. వివరాలు తెలుసుకొని అప్పుడు ఒక 25 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాం. వివా కూడా అదే కదా అనేది, 25 స్టార్లు అయ్యే వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటుంది. 25 ఒక్క సంవత్సరం మీరు కష్టపడండి, మీ పైప్ లైన్ నెట్వర్క్, నాకు సంబంధించిన కాఫీ నెట్వర్క్, పల్స్ నెట్వర్క్ మీకు ఎంత ఇస్తుందో చూడండి. మీ చిట్టి వన్ టైం వేట, కానీ ఇండస్ ఫీవర్ తోట. అర్థమైంది? వేటకి తోటకి చాలా డిఫరెన్స్ ఉంది. సెల్లింగ్ అనేది ఎప్పుడు తోట లాంటిది కాదు, నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవడం అవకాశం. మనం ఎన్ని కంపెనీలకని సెల్లింగ్ చేయడానికే మనం ఉన్నది, ఓనర్షిప్ చేయడానికి ఉన్నది. ఆ కంపెనీకి సెల్లింగ్, ఈ కంపెనీకి సెల్లింగ్, నా వల్ల ఆ కంపెనీకి ఎంత టర్న్ ఓవర్ వచ్చిందో తెలుసా, నేను ఎంత చేసి పెట్టానో తెలుసా జీతం తీసుకుంటూ, ఇది కాదు. నేను అందులో ప్రాఫిట్ తీసుకుంటున్నానా అనేదే లెక్క. నా ప్రాఫిట్ ఎంత, ఆ కంపెనీలో దాంట్లో నా పర్సంటేజ్ ఎంత. యూట్యూబ్లో ఒక వ్యక్తి సబ్స్క్రైబర్స్ని క్రియేట్ చేశాడంటే నా వాటా ఎంత అంటాడు, జీతం ఎంత అన్నాడు కదా. సో మరి ఇప్పుడు ఎలా దాన్ని చేస్తే బాగుంటుంది? నేమ్ లిస్ట్ని సార్ యాక్చువల్గా అంటే మనకి కంపెనీ సిద్ధాంతం ఒకటి, నేను నాకు కమ్యూనిటీ కామర్స్ అని ఉంటుంది ఇండస్, ప్యూర్లీ కమ్యూనిటీ కామర్స్. అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ చేరుకుని వీళ్ళిద్దరు కలిసి చేసే సమూహ వ్యాపారం అని కమ్యూనిటీ కామర్స్ పేరుంది. అయితే ఇప్పుడు దాకా ఏమైపోయిందంటే సార్, అంటే నేను కూడా అట్లాగే ఉండేవాడు ఫస్ట్. అంటే ఎవరికైనా తెలిసిన బంధువుకి చెప్పామా, వాళ్ళకి కాఫీ ఇచ్చామా, వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తే ఓకే మంచిదని, అక్కడితో ఒకటి రెండు వాడేవాళ్ళు ఆటోమేటిక్గా ప్రొడక్ట్లు పనిచేస్తాయి కాబట్టి వాళ్ళు అక్కడితో స్టాప్ అయిపోయేవారు తప్ప వాళ్ళ నుంచి నేను కొత్త వాళ్ళని చేరుకోవాలనేది నాకు లేదు. సో ఇప్పుడు జిఎస్ఎం వల్ల నేర్చుకుంటుంది ఏంటంటే మేము కూడా, సో ఇండస్ట్రీవా ప్యూర్లీ ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ చేరుకోవడమే. సో దీనికి నేమ్ లిస్ట్ దగ్గర సంపూర్ణ సమాచారం కనుక మన దగ్గర ఉంటేనే వాళ్ళని చేరుకోగలుగుతాం. సో సీనియర్ ఈ ఆలోచన వ్యక్తికి సరైన న్యాయం చేయగలం సార్. ఒక సీనియర్ ఆలోచన కూడా వీళ్ళకి ప్రాపర్ టీమ్ రావాలంటే వాళ్ళ నేమ్ లిస్ట్ నుంచి ఆ రిటైల్కి కానీ లేదా రిక్రూట్మెంట్కి కానీ ఎవరు ఉపయోగపడతారని ఆ యొక్క సెలెక్టింగ్ ప్రాసెస్ వీళ్ళకి కొంచెం ఐడియా ఉంది కాబట్టి వీళ్ళకి సహకరించగలిగితే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. ఎస్, చూడండి, ఫస్ట్ లో నాకు కూడా అసలు టీం అంటే కూడా తెలియదు, దీన్ని టీం అంటారని, నువ్వు వాళ్ళకి లీడర్షిప్ చేయాలి అని, దాన్ని ఎలా హోల్డింగ్ చేయాలని, ఇవన్నీ పదజాలం ఏది తెలియదు. అలా అవసరమైన వాళ్ళు లాగిన్ అయ్యే వాళ్ళు, నేను ఉద్యోగానికి వెళ్ళేవాడిని, వాళ్ళకి ఫాలో అప్ చేయాలని, ఇవన్నీ భాష ఏది తెలియదు. ఈ తెలియకపోవడం వల్ల నేను చాలా మందిని లాస్ అయ్యాను. ఏంది ఎవరు కదలట్లేదు అని అంటే, అది నేను అలా అనుకుంటున్నాను. ఇటు 100 మంది లాగిన్ అయిపోతే నాకు ఎవ్రీ వీక్ ఇన్కమ్ వచ్చేస్తుంది,
ఇది అప్పుడున్న భావం అంతే. కానీ ఎడ్యుకేషన్స్కి వెళ్ళలేదు, దేనికి వెళ్ళలేదు, జాబ్కి మాత్రం వెళ్ళొస్తున్నాను. కానీ ఆ తర్వాత ఈ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, ప్రతి దానికి ఒక టీమ్ క్రియేషన్ ఎంత ఇంపార్టెంట్, టీమ్ హోల్డింగ్ ఎంత ఇంపార్టెంట్. బిజినెస్ ని చూసుకోవాలి కదా, అంతేనా? ఇది కేవలం అక్కడ ప్లేస్ కొని పడేస్తే అదే పెరుగుతుందిలే అంటే అక్కడ ఏం అవసరం లేదు, మనం చేయాల్సిన పని ఏం లేదు. ఇల్లు కట్టి పడేస్తే అక్కడి నుంచి రెంట్లు వచ్చేస్తాయి. ఓకే, కానీ అలా కాదు కదా. ఒక స్కూల్ పెట్టామనంటే, అవునా, వాళ్ళకి తెలియాల్సినటువంటి విద్యని అందించడము అనేది అవసరం. అత్యంత ఈజీ స్టార్ అవడం అండి, అత్యంత ఈజీ స్టార్ అవడం. లెక్కను బట్టి పట్టేయచ్చు, మార్కులు తెచ్చుకోవచ్చు, పాస్ అవ్వచ్చు. కానీ ఆ ప్రాసెస్ని అర్థం చేసుకుంటే మాత్రం ఎన్ని లెక్కలైనా చేయొచ్చు, ఇంకోళ్ళకి కూడా చెప్పొచ్చు. ఓకే, ప్రాసెస్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. సైంటిఫిక్గా ఒక వ్యక్తికి ఎందుకు నచ్చుతుంది, ఆ వ్యక్తికి అవసరమైంది ఏంటిది, ఓకే, వెల్నెస్ ఎందుకు అవసరం అందరికీ అనేది. అసలు సిమ్టమ్స్ సిస్టమ్ అంటే ఏంటి తెలుసా? అసలు సిమ్టమ్స్ అంటే ఏంటి, సిస్టమ్ అంటే ఏంటి? అలా కాకుండా ఇవి తెలియజేయకుండా మనం ఎప్పుడైతే కేవలం ప్రొడక్ట్ అమ్మడం ఈజీ, సేల్ చేయడం చాలా చాలా ఈజీ, స్టార్ అవ్వడం డెడ్ ఈజీ, నాకు సంబంధించినటువంటి వాళ్ళకి సజెస్ట్ చేస్తే మంచిదని చెప్తే ఖచ్చితంగా సేల్ అయిపోతుంది. కానీ దాన్ని అనుకున్నటువంటి ప్రాసెస్, అది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిందంటే దానికి వెనక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఒకటి ఉట్టిగానే వెళ్ళదు. దాన్ని గనక తెలుసుకొని ఆ చెప్పడం గనక సరిగ్గా చెప్పగలిగితే అది మీకు ఒక నెట్వర్క్గా తయారవుతుంది, అది మనం అందుకనే సెల్లింగ్ కోసం కాదు ఉన్నది, మనం నెట్వర్క్ మార్కెటింగ్ అంటున్నాం. కేవలం మార్కెటింగ్ చేస్తూ జీతం తీసుకునే వాళ్ళం కాదు, నెట్వర్క్ క్రియేషన్ చేసుకొని ఓనర్షిప్ చేసేవాళ్ళం. ఇది తెలుసుకుంటాం. ఇంకొకటి గమనించాను సార్, అంటే నేను లాస్ట్ ఈ జిఎస్ఎం స్టార్ట్ అయిన తర్వాత నుంచి మన ఇండస్ట్రీ ప్రొడక్ట్లు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ R&D వల్ల, దానికి ఉన్న గుడ్ విల్ వల్ల, లేదా వాళ్ళ ఫ్రెండ్ చెప్పడం వల్ల నోటి మాటతోటి రిటైల్ అయిపోతాయి సార్. దానికి ఏం పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు. కామన్గా అంటే ఇది వాడండి, నేను వాడని, మీరు తీసుకుంటే బాగుంటుంది అంటే ఒక 50 to 60% రిటైల్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే స్టార్ కానీ 250 కానీ 500 కానీ చెప్తే ప్రజెంటేషన్ అయిపోతుంది కదా, సీనియర్ ఫోన్లో చెప్పిన అయిపోతుంది కదా, నేను ఒక మాట చెప్తే అయిపోతుంది కదా, అక్కడ రిటైల్ దగ్గర ఆగిపోతుంది. ఎప్పుడైతే ఈ వీడియో ప్రజెంటేషన్ దగ్గరికి వెళ్తామో, ఈ వీడియో ప్రజెంటేషన్ అతనిలో ఖచ్చితంగా ఇది కేవలం జబ్బుల కోసం మాత్రమే కాదు, బాడీలో జరిగే సిస్టమ్ డ్యామేజ్ గురించి చెప్తున్నారు వీళ్ళు. సో ఈ సిస్టమ్ డ్యామేజ్ అందరికి అవసరం అనే కోణం కేవలం ఆ సీనియర్ నుంచే వీడియోల రూపంలో మాత్రమే అందించగలం సార్. నోటు మాట దారి ఇది అవ్వని పని. అది మేబీ టైం పట్టచ్చు, లేదా మనకి కుదరకపోవచ్చు, అది అవతల వ్యక్తికి నచ్చకపోవచ్చు అని ముందు ఒక ఎజంప్షన్కి రావడం. ఇది ఫోన్లో అయిపోతుంది కదా, అంటే రిటైల్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ లాస్ట్ 6 months నుంచి వీళ్ళు ఒక 40 products అమ్మేసి ఉంటారు కాబట్టి ఆ పాజిటివిటీ మీద ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం అని అనుకుంటారు. సో ఈ వీడియో ప్రెజెంటేషన్ నాకు తెలిసి రిటైలింగ్ కోసం కాదు, నెట్వర్క్ అనేటువంటిది. ఒక చెప్పన స్టార్టింగ్ లో అయింది అని అంటే దగ్గర ఉన్న వాళ్ళకి, హార్ట్ కి దగ్గరగా ఉన్న వాళ్ళకి చకచక అయిపోయింది. ఎస్ సార్, దగ్గర ఉన్న వాళ్ళు కూడా దేనికి తీసుకుంటారో తెలిస్తే దూరంగా ఉన్న వాళ్ళకి కూడా దాంతో కనెక్ట్ చేయొచ్చు. అవును, ఇప్పుడు నేనున్నాను, మా తమ్ముడికి చెప్పాను, ఓకే అన్నయ్య చెప్పాడు కాబట్టి తీసుకుంటాడు. నా దగ్గర ఫ్రెండ్స్ బాగుంది మంచిదని అంటున్నారు కాబట్టి ఫోన్లో కూడా అయిపోయింది. ఇక ఇదే అందరి దగ్గర ఉంటదంటే ఇక్కడ విద్య నేర్చుకోవాల్సిన ప్లేసే ఇది. ఓకే, ఫస్ట్ టీచర్ అమ్మ అయినట్టు ఫస్ట్ టీచర్ మన దగ్గర వాళ్ళే. ఎవరైతే ఫస్ట్ మనం సజెస్ట్ చేయగానే అది సజెషన్, సెల్లింగ్ కాదు. సెల్లింగ్ మనం సజెస్ట్ చేసాము. మొదటి టీచర్ అమ్మ అయినట్టు, అమ్మ దగ్గర నేర్చుకున్నట్టు మొదటగా, అలాగే ఇక్కడ ఈ హార్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి ఏదైతే సజెస్ట్ చేయగానే మనం సేల్ చేస్తున్నామో 300 PV 600 PV అక్కడనే నేర్చుకోవాలి. అసలు జిఎస్ఎం ఇంపార్టెన్స్ అక్కడ ఉంది. నా బ్రదర్ తీసుకున్నాడంటే ఎందుకు తీసుకున్నాడు? ఫస్ట్ లో మరి మా ఫాదర్ తీసుకోలేదు, తర్వాత తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? తనకు కనెక్ట్ అయినటువంటి ఆ పాయింట్ ఏంటి? దాంట్లో ఉన్న ఆ స్లిమ్ లో ఉన్నటువంటి స్లిమ్ లో ఉన్నటువంటి సైంటిఫిక్ పాయింట్ ఏంటి? అది తీసుకున్నారు. మన వల్ల అది తెలియక ఇక్కడ జరిగింది అందరి దగ్గర జరుగుతుంది అట్లా కాదు. ఫస్ట్ లో మీకు ఉన్నటువంటి బాండింగ్ వల్ల సజెషన్ ద్వారా వెళ్తున్నది.
అట్లాని మీరు అవసరం లేని ఏం అంటగట్టట్లేదు. చాలా చాలా సమానమైంది ఇస్తున్నారు. కాబట్టి నేను ఫోన్లో అక్కడి వరకు ఎందుకులే, ఫోన్లో అయిపోతుంది అని అవుతుంది. హార్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళ దగ్గర అవుతుంది. సో ఎవరికైనా ఫస్ట్ నుంచి వెల్నెస్ అవేర్నెస్ కరెక్ట్ గా ఇవ్వడం మనం ప్రాక్టీస్ చేస్తే ఎక్కడైనా సక్సెస్ అయిపోతాం. ఓకే, అది మనం ఆ సైంటిఫిక్ గా నేర్చుకోవడమే ఇది ఒక జేస్. వెరీ గుడ్, మంచి పాయింట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ చిన్న చెప్తా. ఎవ్రీ వీక్ ఈ జిఎస్ ఈ బిజినెస్ అవర్ మాత్రం మిస్ చేసుకోకండి. ముఖ్యంగా స్టార్స్ 250లు ఎవరైతే 500 చూడండి, 500s వాళ్ళు ఈ యొక్క 2025లో 500 స్టార్ 1000కి వచ్చే బెనిఫిట్ 500 దగ్గర నుంచే బెనిఫిట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి 500 స్టెప్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి ఎవరైతే స్టార్ అయ్యి స్టార్ నుంచి 500 స్టెప్ ని ప్రాక్టీస్ చేయడం అనేది అది గొప్ప ప్రాక్టీస్. ఒక మంచి వర్క్ నేర్చుకుంటున్నట్టే. సరేనా, మిస్ చేసుకోకండి. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మంచి డిస్కషన్ సార్. ఏదైతే ఏదైతే క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయో సో వాటన్నిటికీ క్లియర్ గా అంటే ఈ యొక్క మనకు డిస్కషన్ సార్. ఎస్ సార్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ ఒక ప్రోడక్ట్ 2 ప్రోడక్ట్ సేల్ అయ్యేది అవుతుంది సార్, వీళ్ళ పేరు మీద చెప్పడానికి అవుతుంది. ఆ ఫ్యామిలీ నుంచి ఇంకొక ఫ్యామిలీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళకు వెల్నెస్ ఆ యొక్క వీడియో ప్రజెంటేషన్ అనేది మస్ట్ ఇంపార్టెంట్ సార్. అది ఇప్పుడు ఒక మేడం ఉన్నారు సార్. సో దగ్గర ఒక 100 ప్రొడక్ట్స్ సేల్ చేశారు సార్. అక్కడ సెల్లింగ్ లోనే ఉన్నారు తప్ప నెట్వర్క్ వెళ్ళడానికి అనేది అక్కడ ఛాన్స్ లేదు. ఎందుకు అంటే తను వీడియో ప్రజెంటేషన్స్ కావచ్చు, ఆ వెల్నెస్ గురించి కావచ్చు, ఫోన్లో ఇవ్వడం వల్ల ఇంకో ఫ్యామిలీకి వెళ్ళలేకపోయారు. సో ఈ యొక్క థ్యాంక్ యూ మీట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇక వేరే కంపెనీలో ఏ విధంగా అయితే మనం సెల్లింగ్ చేసి పెడతామో అట్లా సెల్లింగ్ చేసేసారు అంతే. ఎస్ సార్. తన నెట్వర్క్ గా మార్చుకోలేదు. ఎస్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, నేను షాప్ పెట్టాను, నా దగ్గర ఒక వర్కర్ ఉన్నాడు. తను ఏం చేస్తున్నాడు, నా యొక్క దాంట్లో ఉన్నటువంటి నేను తయారు చేసుకున్నటువంటి ప్రొడక్ట్ని నేను షాప్ పెట్టుకున్నాను. ఒక 2-3 వస్తున్నారు, తను ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నారు, కొన్ని ప్రొడక్ట్లు తీసుకెళ్తున్నారు, అమ్మేస్తున్నారు. ఓకే, ఇంకా వాళ్ళకి సంబంధం లేదు, కమిషన్ తీసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళ పనిలో వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మొత్తము గుడ్ విల్ నెట్వర్క్ ఎవరికి తయారవుతుంది, ఆ అమ్మిన వాళ్ళకా లేకపోతే ఈ షాప్ పెట్టిన వాళ్ళకా? నాకు నెట్వర్క్ తయారు చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, 100 కాదు 1000 అమ్ముతారు. కానీ తర్వాత నా షాప్ కి సంబంధించి నా ప్రోడక్ట్ సంబంధించి మాత్రం గుడ్ విల్ మాత్రం పెరుగుతూ చరిష్మా పెరుగుతూ ఉంది. దీన్నే నెట్వర్క్ అంటాం. కానీ నేనే దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు, నాకు సపరేట్ గా నేను క్రియేట్ చేసుకోవచ్చు. అందుకే రిటైల్ ని ర్యాంక్, రెవెన్యూ అనే తర్వాత స్టెప్స్ ఉంటాయి. మరి అదే కదా విద్య, ఇంకేముంది. ఇండియన్స్ కి సెల్లింగ్ లో మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇండియన్స్ కి, కానీ ఓనర్షిప్ కి చెప్పాలి. ఓనర్షిప్ కి ట్రైనింగ్ అవసరం. ప్రతి దానికి ఆత్రం అనేది మాత్రం అసలు కొంచెము ఈ దగ్గర ఉండాలి. ఎదుగుదల, మార్పు అనేటువంటి పదాలు వచ్చినప్పుడు ఆత్రం అనేది ఒకటి వదిలిపెట్టాలి. చేయవలసిన పని పర్ఫెక్ట్ గా చేస్తే తొందర ర్యాంకులు రావాలని ఆ స్కూల్ ప్రయత్నిస్తే సరిపోదు. అసలు మార్పు నెమ్మదిగా వస్తుంది. ఆ ఫీడింగ్ లో, ప్రాక్టీసింగ్ లో ఉండాలి మొత్తం. ఆ స్కూల్ అది చూపించాలి, క్వాలిటీ అందుతుందా, ప్రాక్టీస్ జరుగుతుందా, మళ్ళీ ఆ హోంవర్క్ రివ్యూ సరిగా జరుగుతుందా, దాని మీద పెడితే ఆ స్కూల్కి మంచి మార్కులు వస్తాయి. తొందరగా ఎవరో కొంతమంది మార్కులు తీసుకొచ్చే వాళ్ళని రుద్దుతూ కూర్చుంటే ఏం అవ్వదు. అంత ఆ సంవత్సరం 2 ర్యాంకులు పడతాయి అంతే. ఆ స్కూల్కి రాదు అసలు, ఆ స్కూల్కి ఆ సంవత్సరం 2 ర్యాంకులు పడతాయి అంతే. ఇంకా కానీ నేను చెప్పినటువంటి సిస్టమ్ ని సెట్ చేస్తే ఆ స్కూల్కి ఎప్పుడూ ఉంటాయి. ఆ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఎంత బాగున్నారో తెలుసా అని అంటారు. మా ఫాదర్ మొన్న ఒక చెప్తున్నారు, ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఆయనకి గత ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఆ స్కూల్. ఆ స్కూల్లో చదివిన వాళ్ళు ఇప్పుడు చాలా చాలా ఉన్నత స్థితిలో ఉన్నారని మన ఇంటికి వచ్చినప్పుడు చెప్తారు. అంటే సిస్టమే సెట్ అయిపోయింది ఇక్కడ.
మరి ఇది అర్థం చేసుకోవాలి. సార్ ఇక్కడ ఇంకొకటి కూడా పాయింట్ ఏంటంటే సార్, ప్రొడక్ట్ చెప్పేటప్పుడు కూడా తగ్గిపోతుంది, రిజల్ట్ వస్తుంది అనే వర్డ్ వాడేసరికి వాళ్ళు ఒక 1 వీక్ యూజ్ చేస్తున్నారు, నాకు రిజల్ట్ రావట్లేదు అనే వర్డ్ తోటి అక్కడికి ఆగిపోతున్నారు సార్. ఇది జిఎస్ఎం లో చర్చించాల్సిన ఇంకొకటి మెయిన్ విషయం. ఎందుకనంటే ఇది అందుకనే కంపెనీ ఒక డిస్క్లైమర్ ఇస్తుంది ఏదైనా సరే. ఈ ఆత్రము కూడా ఈ రిజల్ట్ విషయంలో కూడా, ఎందుకనంటే ఎక్కువ కాస్ట్ కాబట్టి రిజల్ట్ అని చెప్తే తొందరగా మూమెంట్ వస్తుందేమోనని. నేను అందుకే నాకు నిన్న కలిసినటువంటి ఏదైతే థైరాయిడ్ కి సంబంధించినటువంటి ఇష్యూ ఉంటే వాళ్ళకి చాలా వెరీ క్లియర్గా ఇచ్చాను. ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి డయాబెటిక్ ఉంటుంది, ఈ కాఫీకి ఎప్పుడు రిజల్ట్ వస్తుందని అంటారు. కొంచెం వెళ్ళి తెల్లన్నాన్ని అడగండి అని చెప్తాను. తెల్లన్నం తింటున్నారు కదా అన్ని సంవత్సరాల నుంచి, ఆ తెల్లన్నాన్ని అడగాలి. ఆ తెల్లన్నాన్ని బంద్ చేయకుండా చెప్పు, అసలు మీకు మందులు ఇస్తున్న ఆ డాక్టర్ని అడగండి. అన్ని సంవత్సరాలు ఈ పాటికల్లా మీ సైడ్ ఎఫెక్ట్లు ఎన్ని వచ్చి ఉంటాయో, నర్వస్ ప్రాబ్లం, న్యూరోపతి వచ్చి ఉంటుంది, నెఫ్రోపతి వచ్చి ఉంటుంది, వాటిని ఎన్నో సైడ్ ఎఫెక్ట్లు ఈ పాటికల్లో వచ్చి ఉంటాయి, మీ మీద అటాక్ చేసి ఉంటాయి. ఒకసారి పోయి అడగండి. కనీసము 10 సంవత్సరాలకి 10 బాక్సులైనా వాడకుండా, రిపోర్ట్ తీసుకోకుండా 300కి వస్తున్నాయి టాబ్లెట్లు అని అనుకుంటే మీకు అసలు ఎంత వాల్యూ తెలుసా మీ ఆర్గాన్స్ అని. రిజల్ట్ లో అనారోగ్యం తర్వాత వచ్చే రిజల్ట్ అని ఉంటుంది, అనారోగ్యం రాకుండా చేసే రిజల్ట్ అని 2 ఉంటాయి. ఓకే, ముందు ఒక రిపోర్ట్ తీసుకొని కనీసం ఒక 3 months మీ ఎర్ర రక్త కణాలు చేంజ్ అవ్వాలన్నా, రెజోనేట్ జరగాలన్నా ఒక 3 నెలలు, ఆ 3 నెలలు రిపోర్ట్ తీసుకోండి. ఎవ్వరు ఇక్కడ మంత్రగాళ్ళు లేరు, జాతకాలు చెప్పేటోళ్ళు కూడా లేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది, దాని ప్రకారం మీ రిపోర్టే మాట్లాడుతుంది. మా R&Dని నమ్మాల్సినటువంటి, మా R&Dని మీరు బిలీవ్ చేయాల్సినది ఒక 15,000కో లేకపోతే 20,000కో. మా సర్టిఫికేట్స్ చూడండి, ఇవి చూసి నిజాయితీగా అక్కడ క్లియర్గా అది చెబితే అప్పుడు. కానీ ఈ టెస్ట్ మనీ చూస్తే మోటివేషన్ వస్తుంది, ఇది అయిపోతే తొందరగా అయిపోతుంది, ఇది కొంచెం కాస్ట్ కాబట్టి ఎమ్మంటే కొనడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఈ ఆత్రం కూడా, ఈ ఆవేశం కూడా కొంచెం పనికిరాదు. అసలుకి మనది వెల్నెస్ మార్కెట్. నేను ఇందాకే చెప్పాను, ఒక తల్లి తాను చర్మం సమస్యతోటి బాధపడుతూ సోరియాసిస్ తోటి ఎంతో వేదన చెంది పిల్లలకి తినిపించడానికి కూడా సరిగా వాతావరణం లేనప్పుడు పల్స్ని తీసుకొని, కాఫీ పల్స్ తీసుకొని క్లియర్ చేసుకొని, ఇప్పుడు అదేటువంటి పల్స్ని పిల్లలకు కూడా వాడుతుందంటే ఇది మంచి న్యూట్రాస్యూటికల్. చూడండి, ఫుడ్ న్యూట్రిషన్స్ ఫుడ్. అసలు నేను వాడి నా క్యాన్సర్ తగ్గింది, ఇది నువ్వు కూడా వాడంటే మేడం మీరు తీసుకుంటారా? నా ప్రెజెంటేషను, నేను ఈ క్యాన్సర్ నాకు కంట్రోల్ అయింది, నువ్వు కూడా వాడంటే అసలుకి ఎట్లా అది అసలుకి ఎవరైనా వింటారా అసలుకి? క్యాన్సర్ ప్రొడక్ట్ అనుకుంటాడు. క్యాన్సర్ ప్రొడక్ట్. మీకు ఒక విషయం తెలుసా, నాకు అప్పట్లో నేను బాధపడేటోని, మా షెట్టికి కూడా చెప్పేవాడిని. ఎంత బాధ అవుతుందంటే, ఇట్లా ఉంటుందండి కాలు, ఇట్లా ఉంటది, ఇంత పెద్ద పుండు ఉంటుందండి. ఆ పుండు నాకైనా కానీ నేను చూసుకోవడానికి ఇబ్బంది. నాకైనా సరే, ఒకవేళ నాకే కాలికి అయిందనుకుంటే పుండు, నేను చూసుకోవడానికి ఇబ్బంది. ఆ తర్వాత మానినది కూడా ఉంటుంది, మానిపోయింది. ఇచ్చి చూడండి, ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, పల్స్ అని అంటాడు. అంటే పల్స్ దేనికోసం పుట్టిందంటే పుండు కోసం పుట్టింది. అరే రామ, అసలుకి మీరు ఎటువంటి దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు? పుండు కోసం పల్స్ పుట్టలేదు. అసలు ఎక్కడైనా చెప్పాల్సి వచ్చినప్పుడు పల్స్ అనేది ప్రతి శరీరం కోసం పుట్టింది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, జ్యూస్ సెంటర్కి వెళ్ళారు, జ్యూస్ తాగుతున్నారు, ఇదే పుండు తగ్గింది, లేకపోతే ఇదే ఏదైనా సోరియాసిస్ తగ్గింది, ఈ ఫోటోలు అన్ని జ్యూస్ సెంటర్కి బండికి పెట్టాడు అనుకోండి, ఎలా తీసాడు? మనం ఒక నిలబడి జ్యూస్ తాగుతాం అసలుకి? తాగం అసలుకి. కానీ దానివల్ల తగ్గుద్ది అంటే ఎందుకు తగ్గదు? ఖచ్చితంగా తగ్గుతుంది, ఫ్రూట్స్ వల్ల. సో ఎక్కడో మిస్టేక్. ఇది నేను ఎప్పటి నుంచో వెల్నెస్ లాగా మన వాళ్ళు తీసుకెళ్ళలేక వచ్చిన ప్రతి రిజల్ట్ని, అంటే మనం సిమ్టమ్స్ కాదు అని చెప్తాము, ఆ సిమ్టమ్స్నే ఫస్ట్ తీసుకెళ్తాం. ఒకవేళ అదే పుండుతో నాకు వచ్చిన నిజమే ఉంది, అది మీకు 100% రైట్.
కానీ లోపల మీ యొక్క గ్లూకోజ్ లెవెల్స్ రోజు రోజుకి పెరుగుతుంటే ఆ పుండుకు అదే ఆహారం ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ బాడీలో పెరుగుతున్నటువంటి ఆ గ్లూకోజ్ని కంట్రోల్ చేయండి. ఆటోమేటిక్గా పుండు ఎండిపోతుంది. దానికి కావాల్సిన న్యూట్రిషన్స్ అందాలి, దాని కణ నిర్మాణానికి కావాల్సిన ప్రోటీన్స్ అందాలి. ఈ పల్స్లో ఉంది, ఈ కాఫీలో గ్లూకోజ్ తగ్గిస్తుంది. ఈ రెండు మీరు తీసుకోండి. ముందు సిస్టమ్ గురించి అర్థం చేసుకోండి అని ఇది మనం చెప్పాల్సింది. ఓకే, అప్పుడు మన దగ్గర ఉంటే ఫలానా వ్యక్తికి ఎలా తగ్గిందో చూడని అంట. కానీ పల్స్ని చెప్పడమే కొత్త వాళ్ళకి ఈ పుండుని చూపిస్తే చెబితే ఇది చాలా కష్టం. ఇది ఎక్కడి వరకు మన టీం కూడా దేనికోసం చెప్పలేము. ఇప్పుడు నాకే తెలియకపోతే నేను కూడా అదే చెప్పేవాడిని. మరి ఇంత వెల్నెస్ చక్కగా ప్రెజెంటేషన్ చేసే వాళ్ళు ఎలా తయారవుతారు? ఇట్లా నేను అప్పట్లో ఇది చెప్తుంటే చాలా మంది డిసప్పాయింట్ అయిపోయారు. తూచి అట్లా అంటే ఎవరు ఎట్లా వెళ్తుంది, తగ్గుద్దంటే మంచి తొందరగా కొంటారు, ఎందుకంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అని అంటారు. నాయన, ఇది అనారోగ్యం బేస్ అయి పుట్టినటువంటి బిజినెస్ కాదు, ఆరోగ్యం బేస్ అయి పుట్టినటువంటి కంపెనీ. నువ్వు ఆరోగ్యానికి సంబంధించిన మార్కెట్ని క్రియేట్ చేసుకోవాలంటే ఆరోగ్యం పరంగా వెళ్ళి అంతే. ఇప్పుడు ఆ మేడం గారికి ఏదైతే ఆ యొక్క చర్మానికి సంబంధించిన సమస్యలు తగ్గాయో, ఇప్పుడు ఆ మేడం కేవలం చర్మ సమస్య ఎక్కడుంది అని ఎతకాలనా? తను రూబీ కావాలంటే కాదు కదా, నాట్ రైట్ అది. సో ఇది ముందు ఈ యొక్క పర్సెప్షన్ ని జిఎస్ఎం లో చెక్ చేయండి. లేకపోతే ఎలా ఉంటుందని అంటే భయం ఎవరైనా వస్తారా, వాళ్ళు కదులుతారా, వాళ్ళు ముందుకెళ్తారా, రోజు అదొక దండం పెట్టుకోవడం, వాళ్ళు కదిలేటట్టు చూడు స్వామి, వాళ్ళు ముందుకెళ్ళేటట్టు చూడు, అట్లా ఎక్కడో పరాధీనత ఉంటుంది, స్వాధీనత ఉండదు ఇంకా. ఓకే, గుడ్. చిన్న ఈ జిఎస్ఎం చేస్తున్నారా మీరు? ఎస్ సార్, ఇవాళ నుంచి జిఎస్ఎం శనివారం ఆదివారం జిఎస్ఎం చేసి వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఒక్కొక్కరికి ముందుకెళ్ళండి. ఎందుకనంటే ఇదివరకు ఈ జిఎస్ఎం చేయడానికి ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి వాళ్ళతో కనుక్కొని ఇదంతా కష్టమయ్యేది. అంతమంది దగ్గరికి ఎలా తిరగలేము. కానీ ఇప్పుడు మన దగ్గరుండి వాళ్ళతోటి మాట్లాడవచ్చు జూమ్ ద్వారా. కొంచెం ఓపిక చేసుకొని ఎప్పుడు వీలుంటే అప్పుడు టైం తీసుకుంటూ చేసుకోండి. ఇది ఇంకా కాబోయేటువంటి 500 కాబోయే 250లో దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీ 500 అద్భుతంగా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇంకొకటి సార్, ఇంకొకటి లాస్ట్ ఏంటంటే ప్రొడక్ట్ రిసీవ్ అయిన తర్వాత 1 day 2 days లోనే వాళ్ళకి థ్యాంక్ యూ మీట్ పెట్టించడం మస్ట్ ఇంపార్టెంట్ సార్. వాళ్ళకి ప్రొడక్ట్ వెళ్ళగానే 1 day 2 days లోనే ఇప్పుడు రీచ్ అవ్వగానే వాళ్ళకి ఒకసారి, ఇప్పుడు మీరే ప్రెజెంటేషన్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చింది తీసుకుంటా అన్నారు అనుకోండి, లేకపోతే మీ సీనియర్ ఉన్నారు, ఎవరో సీనియర్ ప్రెజెంటేషన్ చేస్తారు కదా, ఆ 250 500 వాళ్ళకి చెప్పాలి. ప్రొడక్ట్ అందగానే నాకు ఒక ఫోన్ కాల్ అయినా చేస్తే, ఫోన్ కాల్ అయినా కల్పిస్తే, లేదా జూమ్ కాల్ అయినా సరే, వాళ్ళకి డైట్ ప్లాన్ అనేది చెప్పాలి. ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళకి ఏం చెప్పాలి? డైట్ ప్లాన్ చెప్పాలి. సీనియర్ మీకు ప్రొడక్ట్ రాగానే ప్రెజెంటేషన్లో, మొదటి ప్రెజెంటేషన్లో డైట్ ప్లాన్ చెప్పడం వీలవ్వదు, కానీ ఇక్కడ మీకు డైట్ ప్లాన్ అనేది చెప్తారు అనేది ఫస్ట్ అక్కడ చెప్పాల్సింది. ఆ తర్వాత ప్రొడక్ట్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ చెప్పాలి. ఒక పోషక ఔషధాన్ని, న్యూట్రాస్యూటికల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అనంటే తాగి పడేసేదానికి ఎందుకు 3000 అని చాలా ఉంటుంది. తాగి ఏముంటుంది, ఎమ్మటే అయిపోతుంది, దానికోసం ఎందుకు లేదు అనేది ఉంటుంది. కానీ ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు చూసారా, మీ ఫ్రెండ్ చెప్పినందుకైనా, లేకుంటే మీ యొక్క బంధువు చెప్పినందుకైనా, అందుకు థ్యాంక్ యూ, అది థ్యాంక్ యూ మీట్. ఓకే, డైట్ ప్లాన్ కూడా చాలా చక్కగా వివరంగా చెప్పాలి, దాన్ని ఏది కస్టమర్ అయిన తర్వాత. సరే, ఇంకో విషయము, ఎప్పుడైనా ప్రెజెంటేషన్ అయిపోయింది, నేను చెప్పించాను, బిని తీసుకొచ్చి ప్రెజెంటేషన్ చెప్పించాడు. అప్పుడు ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత బిని ఏమడగాలంటే, నీకు నచ్చిన పాయింట్ ఏంటి? ఊకే డౌట్లు ఉన్నాయి, ఇది నెగిటివ్ వర్డ్. డౌట్లు ఉన్నాయా అనేది, అసలు ఉన్నాయే డౌట్లు, భూమి మీద ఉన్నాయే డౌట్లు, ఏదైనా డౌటే. కానీ నీకు నచ్చిన పాయింట్ ఏంటి ఇందులో?
ఖచ్చితంగా నచ్చే పాయింట్లే ఎక్కువగా ఉంటాయి అందులో. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కూడా ఏదో ఒకటి నచ్చి ఉండొచ్చు పాయింట్. ఇది ముఖ్యం. సో ఏదైనా సరే మనం సక్సెస్ కి కావాల్సినటువంటి విషయాలు ఎప్పుడు మనకి ఎంత సింపుల్ గా వెంటనే కనెక్ట్ అయ్యే ఉండవు. మనం తెలుసుకుంటూ వెళ్ళి వాటిని మస్ట్ అని అనుకుంటే దాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. మస్ట్ అనుకుంటే అంతే. ఇది మీరు అందుకనే కొంచెము నేను ఇప్పుడు అన్నాను, ఓపిక చాలా అవసరము, చాలా వివరంగా తెలియజేయడం అవసరము అంటే దీనికి సంబంధించి ఒక ల్యాప్టాప్ అవసరము అనుకుంటే ల్యాప్టాప్ తీసుకుంటే మీకు ఇంకా చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను సునీత గారు, మీరు ఎంతమందికైనా, నాగరాణ్ గారు, మీరు ఎంతమందికైనా ఐకేర్ గురించి చెప్పుకొని ఓకే వారానికి ఒక 5 ప్రొడక్ట్స్ అయినా సేల్ చేసుకోవచ్చు. రోజుకి 5గురికైనా ఐకేర్ గురించి చెప్పుకోవచ్చు. లేడీస్కి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి ప్రాబ్లం వాళ్ళకే ఫస్ట్. నేను విన్న థైరాయిడ్ ప్రాబ్లం కూడా లేడీస్కే, మైగ్రేన్ ఉంటే లేడీస్కే, క్యాన్సర్ అటాక్లు కూడా లేడీస్కే, పర్సనల్ ప్రాబ్లమ్స్ లేడీస్కే. ఓకే, అన్ని వాళ్ళ మీదనే ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ప్రతి ఇంటికి అవసరమే వెల్నెస్, ఆరోగ్య అవగాహన, ఆరోగ్య చైతన్యం. మీకు మీరే ప్రజెంటేషన్ చేసుకోవాలంటే మినిమం నీడ్ ఏంటిదంటే ఈ యొక్క వీడియో ప్రెజెంటేషన్ కదా. వీడియో ప్రెజెంటేషన్ చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది. ప్రతిసారి కూడా మీరు సీనియర్ పిలిచి కొంచెం వీడియో షేర్ చేయండి సార్ అని అంటే అవ్వదు. అప్పుడు అట్లా మన గ్రోత్ మనమే ఆపుకున్నట్టు. ప్రజెంటేషన్ చేయడానికి మనం ప్రతి దగ్గర మనం ఆపుకుంటున్నట్టే, మనల్ని మనం ఆపుకుంటున్నట్టే. కనీసం 500 దగ్గర నుంచి అయినా సరే మనం ఆ పని ఓన్గా చేయడానికి ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మన ఎంత మార్కెట్ అంటే అంత క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. లావణ్య మేడం, ఒక్క నిమిషం. లావణ్య మేడం ఒక్క నిమిషం. సూర్య సార్, గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్. జిఎస్ఎం అనేది ఒకటి నేను జస్ట్ మీరు ఒక 2 days బ్యాక్ ఒక ఆఫీస్ లాగా మనం ప్రోగ్రామ్ కదా, ఆఫీస్ లాగా మనం దాన్ని యూజ్ చేసుకోవడానికి, అంటే ఆఫీస్ లో మనం ఒక డిస్కస్ చేయడానికి ఒక ఆఫీస్ లాగా ఆఫీస్ లాగా తీసుకోవడం జరిగింది సార్. దీంట్లో ఏంటంటే వెల్నెస్ పైన ప్లస్ R&D గురించి టోటల్ వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా అన్ని క్లారిటీ తీసుకోవడానికి మనది ఒక మంచి బెస్ట్ ప్లాట్ఫామ్ సార్. ఆ విధంగా నేను యూజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో వాళ్ళకి ఎప్పుడైతే మనం టోటల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనము డైలీ వాళ్ళని కలవడానికి కూడా ఈ జిఎస్ఎం ద్వారానే కలవడానికి ఉంటుంది. దీనికి టైం కూడా ఎక్కువ కేటాయిస్తాం. 1/2 hour నుంచి 45 minutes వరకు దీన్ని టైం అనేది తీసుకొని దీంట్లో మళ్ళీ నేమ్ లిస్ట్ ఎప్పుడైతే డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ నుంచి టోటల్ నేమ్స్ తీసుకున్న తర్వాత వీళ్ళు ప్రాస్పెక్టింగ్ జరిగిన టైంలో ఆ ప్రాస్పెక్టింగ్ అయిపోయిన తర్వాత ఈ సీనియర్తో డిస్కస్ చేసినప్పుడు ఒక పాయింట్స్ వైజ్గా, అంటే వాళ్ళు ఎవరైతే నేమ్స్ అండ్ వాళ్ళు ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీయా లేదంటే వాళ్ళకి హెల్త్ నీడ్ ఉందా, ప్రోడక్ట్, ఇవన్నీ టోటల్ నేను ఒక 9 steps లాగా రాసుకొని వాళ్ళ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది సార్. అంటే దాని ద్వారా ఏంటంటే మనకు 50-60% వాళ్ళ గురించి ఎప్పుడైతే మనం ఎస్పీ చేసినాడు అంటే శోధ ప్లాన్ చేసినప్పుడు అది మనకు టోటల్ క్లారిటీ అనేది ఉంటుంది వాళ్ళతో మాట్లాడడానికి. అది ఆ విధంగా నేను చేయడం జరుగుతుంది సార్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్. సూర్య, మీరు నెక్స్ట్ ఎవ్రీ వీక్ బిజినెస్ అవర్ ఈ 2 రోజులు ఉంటుంది కాబట్టి మీరు ఇంకా నాణ్యమైనటువంటి విషయాలని గ్యాదర్ ఎక్కడ దొరుకుతాయి? రత్నాలు మట్టిలోనే దొరుకుతాయి. అట్లాగే గ్రౌండ్ లెవెల్లో మీరు చేసే పని నుంచే మనకి చాలా చక్కటి సబ్జెక్ట్ వస్తూ ఉంటుంది. ఓకే, నాకు ఈ అనుభవాలు ఎలా వచ్చింది అంటే గ్రౌండ్ లెవెల్లో జరిగేటువంటి అన్ని టీంలతో మాట్లాడుతుంటే ఈ విషయాలన్నీ తెలిసి మనం వెంటనే టీంని అలర్ట్ చేయొచ్చు. ఈ విషయాలు ఓన్లీ స్టార్ 1000కి ఎగ్జిక్యూటివ్లకి పెట్టి చెప్పొచ్చు ఇప్పుడు నేను చెప్పే విషయాలు. కానీ ఒకటి తెలుసుకోవాలి, స్టార్ నుంచి అవగాహన ఉంటే ఎవరికైనా ఇక్కడ లిమిట్లు ఏమీ లేవు. ఎవరైనా ఎదగొచ్చు, ఎవరైనా టీం బోనస్ తీసుకోవచ్చు,
సమానంగా మీరు ఎదగొచ్చు. కేవలం ఎంత చెప్పినా కింద వాళ్ళకైతే ఛాయిస్ లేదు కదా అని అట్లేం ఉండదు. స్టార్టింగ్ నుంచి స్టార్ నుంచే చాలా పరిపక్వతతోటి మెచ్యూర్గా వర్క్ చేయొచ్చు. స్టార్ దగ్గర నుంచి కూడా సమానంగా వాళ్ళు కొన్న అదే పర్సంటేజ్, డైమండ్ కొన్న అదే పర్సంటేజ్. డైమండ్ వర్క్ చేసిన టీం బోనసే, వాళ్ళు వర్క్ చేసిన టీం బోనసే. ఏమో వాళ్ళ నేమ్ లిస్టే బలంగా ఉందేమో, ఎవరికెరక. ఓకే, అందుకని పని కాకపోతే అనుభవం మనకి బాగా స్ట్రాంగ్ గా చేస్తూ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ అన్ని రోజులు ఉండి ఉండి చూసి పడి లేస్తూ అన్ని చేస్తూ ఒక స్ట్రాంగ్ ఒపీనియన్కి వస్తాడు, వర్క్ స్టైల్కి వస్తాడు. కాకపోతే అది ఉండదు, ఆ అనుభవం ఒక్కటే మిస్ అయి ఉంటుంది 250 దగ్గర, స్టార్ దగ్గర, 500 దగ్గర. దాన్ని అడాప్ట్ చేసుకోవాలి ఆ సీనియర్. అందుకని పక్కన ఉంచుకోవాలి. అర్జునుడు కృష్ణుడిని ఎందుకు ఉంచుకున్నాడు? అర్జునుడు చాలా సవ్యసాచి, బాగా వర్క్ చేయగలడు, యుద్ధం చేయగలడు. కానీ సీనియారిటీలో అనేక జన్మలు పొందడంలో శ్రీకృష్ణుడు సీనియర్. ఆయనకు అనుభవ జ్ఞానం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ సీనియర్ అప్పుడు మనకు అవసరం. అది ఆ మెంటరింగ్ అనేది అవసరం. సో మీరు ఒక ప్రజెంటేషన్ చేయడము, షేరింగ్స్ చేసుకోవడము, ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే కనీసం నేమ్ లిస్ట్ రాయించడం, ఎలా రాయాలి ఇది అని తెలుసుకోవడం, ఈ పని నేర్చుకోవడంలో మీరు ముందు ఉండాలి. ఓకే, మీకు మొన్న జరిగిన దాంట్లో మంచి అనుభవం వచ్చిందా? ఆల్రెడీ మనం జిఎస్ఎం జస్ట్ ఏంటంటే ఫస్ట్ జిఎస్ఎం చేసిన దానికి కొద్దిగా చేంజ్ ఏంటంటే ఇందులో టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది సార్. జిఎస్ఎం ఒక మనం టైం పెట్టుకోవడం, అప్పుడు జస్ట్ నెక్స్ట్ ఏం చేసే విషయాలు కొన్ని డిస్కస్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ గా టోటల్ ఇన్ఫర్మేషన్ స్టార్ కావచ్చు, 250 కావచ్చు, విఆర్ కి ఇవ్వడానికి ఉంటుంది. స్టార్ 50, 500 కి వాళ్ళకి ఏమన్నా, ఎందుకంటే ఇంత ముందుకు ప్రోగ్రామ్స్ వాళ్ళు టైం తీసుకుని మాట్లాడడం వరకే ఉంటుండే. ఇప్పుడు నేను ఏదైనా డిస్కస్ చేయాలన్నా కూడా నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళకి జిఎస్ఎం లో డిస్కస్ చేద్దామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే జిఎస్ఎం లో టోటల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వడం. జిఎస్ఎం చిన్నపాటి ఎన్డిఓ లాంటిది, అంతేనా? చిన్నపాటి ఎన్డిఓ లాంటిది. వాళ్ళతో మాట్లాడితే అర్థమైపోద్ది. ఇట్లా గ్రూప్ గా అందరికి, ఇప్పుడు నేను బుచ్చిరెడ్డి గారితో మాట్లాడితే నాకు తెలుస్తుంది, నేను తను ఎట్లా గైడ్ చేయాలి అనేది నాకు అర్థమవుతుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ టైమింగే మోస్ట్ ఇంపార్టెంట్. నేను మొన్న ఇది చూడండి, ఇందాక ఎగ్జాంపుల్కి ఇది యూజ్ అవుతుంది. షాహినా గారితో మాట్లాడుతున్నాను. షాహినా గారు వచ్చినటువంటిది ఏంటంటే, సార్ ఒకటే ఒక కేర్ తాగారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకుంటున్నారు ఒక్క కేర్కి. అంటే ఫస్ట్ అసలు వాళ్ళకి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి అనేది చెప్పాను. అలా ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ముందు వాళ్ళు ఒక ప్రొడక్ట్ తీసుకుంటున్నారంటే ప్రివెన్షన్ కోసమా లేకపోతే తగ్గడం కోసమా అనేది ముందు తెలుసుకోవాలి. తగ్గడం కోసమే, హెల్త్ కోసమే, తగ్గడం కోసమే అన్నప్పుడు ఈ క్లారిటీ అయితే ఇవ్వాలి. డిస్క్లైమర్ వెంటనే ఇచ్చేయాలి. ఏంటంటే అట్లా ఎక్కువ కొనాలి అని అంటే వాళ్ళు కొనరేమోనని భయం కూడా సార్ అని మరి ఉంది, మరి ఆ లోపల దాన్నే మరి ఆ భయాన్ని అంటారు, ఎక్కువ కొనరేమోననే భయం. ఎక్కువ కొనాల్సిన అవసరం కూడా ఏం లేదు. ముందు ఒక 2 వాడి లోపల తెలిసిపోద్ది సిస్టమ్, నాకు ఇది హెల్ప్ చేస్తుందా లేదా, మంచిగా అనిపిస్తే అప్పుడు కంటిన్యూ చేయొచ్చు. ఎప్పుడైనా తర్వాత ఇదే కదా చెప్పాల్సింది, ఎప్పుడైనా ఇదే చెప్పాల్సింది. మీరు ఒకేసారి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ కాఫీ పల్స్ ఒకసారి వాడండి, మీ డైజెషన్ సిస్టమ్ తెలిసిపోద్ది, మీ యొక్క యాక్టివ్ లెవెల్ అర్థమైపోతుంది. ఓకే, ఆ తర్వాత మీరు మళ్ళీ ఇంకోటి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒకేసారి ఆ 8-10 కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ తగ్గడానికి కోసం అయితే మై డియర్ ఫ్రెండ్, నువ్వు ఈ 3 months నువ్వు వాడుకోవాలి. ఓ 3 సంవత్సరాల నుంచి నువ్వు ఎట్లయితే అల్లోపతి వాడుతున్నావో అట్లా. మరి అల్లోపతి తక్కువ కాస్ట్ ఉంది, ఇది ఎక్కువ కాస్ట్ ఉంది కదా అని అడిగితే, అల్లోపతి మొదట చిన్న చిన్న కాస్ట్లు పెట్టిస్తుంది, ఆ తర్వాత సర్జరీ అనే పెద్ద కాస్ట్ పెట్టిస్తుంది. సర్జరీ అనే పెద్ద కాస్ట్ పెట్టిస్తుంది. ఆ సర్జరీలకే పోకుండా చేసేది తల్లి ఇది అని చెప్పదు, తప్పదు. ఆ క్లారిటీ ఇచ్చి, భయం లేదు, వెల్నెస్కి ఎప్పుడు భయం లేదు, టెన్షన్ లేదు. సో ఇది జిఎస్ఎంకి బాబు. ఇది నేను ఇంకా ఎక్కువ ఎందుకు ఇది సీరియస్ తీసుకుంటున్నానంటే, ఇదే ముఖ్యం ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవడానికి.
అలా క్రియేట్ చేసుకోకుండా అందరూ నా ర్యాంక్ అయిపోతుందేమో, లేకపోతే వేరే వాళ్ళ ర్యాంక్ అయిపోతుందేమో అని ఇలా కాన్సెప్ట్. ఎడ్యుకేషన్ అయితే అయిపోతుంది, ఎడ్యుకేషన్ అవుతుంటే. నెట్వర్క్ బిల్డ్ చేయడానికి కూడా మనకి జిఎస్ఎం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. జిఎస్ఎం అనేది ఒకే విధంగా కాకుండా అన్ని డిస్కస్ కి ఒక వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ కాబట్టి. వెరీ గుడ్. అది ముఖ్యంగా శని ఆదివారాలు అండి, వీకెండ్ లో మనం చేస్తే సోమ మంగళ బుధ గురు చాలా సక్సెస్ అవుతుంది. ఓకే. అండ్ సీనియర్ మీద ఉన్నటువంటి ఆ నెగిటివ్ పర్సెప్షన్ కూడా పోతుంది. అంటే మన మీద కావచ్చు, వాళ్ళ సీనియర్ మీద అయినా కావచ్చు, నెగిటివ్ పర్సెప్షన్ ఉండదు, అసలుకే ఉండదు. ఇది నా కోసమే, నా ఇన్కమ్ కోసమే, నా పైప్ లైన్ కోసమే అని అర్థమవుతుంది. అలానే ఒక 2-3 విషయాలు చూడండి, చూస్తుండగానే ఎంత స్పీడ్గా అయిపోతుందో అందరు రావడం. అందుకే సార్ గుడ్ మార్నింగ్ సార్. అందరూ డిస్కషన్ చేశారు సార్, అవన్నీ రైట్ పాయింట్స్. నేను ఏంటి అంటే సార్, ఆలోచన విధానం చెక్ చేస్తున్నాను సార్. వాళ్ళ థ్రెడ్స్ ఏంది, ఆపే విధానం ఏంది, ఆపేటి ఏంటి వాళ్ళది మీకే తెలుస్తుంది. ఇంకా దాన్ని ఎవరు మాకేం తెలియదు. ఇప్పుడు ప్రోగ్రామ్స్ రాకపోవడానికి, ఒకరు షేర్ చేయకపోవడానికి బిడియం ఏంటి, అడ్డు వచ్చేది ఏంటి అనేది నేను అడుగుతున్నాను సార్. ఇంకా మిగతా అన్ని సార్ వాళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎస్, జిఎస్ఎం లో మనం ఫస్ట్ ఇవన్నీ చెక్ చేస్తూనే నేమ్ లిస్ట్ అనేది మనం తీసుకోవాలి. ఒక రిటైల్ జరిగినా కూడా, ఒక 3 ప్రొడక్ట్లు రిటైల్ జరిగినా ఆ నేమ్ లిస్ట్ ఆధారంగానే జరగాలి. ఓకే, ఈ నేమ్ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు? గతంలో అమ్మినటువంటి కస్టమర్లు ఉన్నారు, ప్రజెంట్ అమ్మడానికి ప్రెజెంటేషన్కి రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది ఈ బేస్డ్గానే ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి, ప్రజెంట్ వస్తే ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తారు. లేదు ఇది రెండోసారి అంటే దేని చూసి మాట్లాడతారు? పాత రిపోర్ట్ చూసి మాట్లాడతారు. ఆ రిపోర్టే చెక్ చేసేది మనం. గతంలో మీరు లాస్ట్ వీక్ దేని బేస్డ్గా వర్క్ చేశారు అనేది. మేడం, ఈ యొక్క వర్క్ కల్చర్ని పెంపొందించాలి. జిఎస్ఎం వల్ల లాభం ఏంటంటే సార్, వర్క్ క్రియేట్ అవుతుంది, డబ్బులు వస్తాయి వాళ్ళకంతే. వర్క్ క్రియేట్ అవుతుంది, డబ్బులు వస్తాయి అంతే. ఇంకా వర్క్ ప్రాసెస్ అర్థం కావాలి. వర్క్ ప్రాసెస్ ఇప్పుడు మీరు ప్రెజెంటేషన్ చేస్తే ఎట్లాగో అట్లా ఎవరో ఒకరు కొంటూ ఉన్నారు, కానీ మీ 500కి ముఖ్యంగా 250కి వర్క్ ప్రాసెస్ అర్థం కాదు, ఈ ప్రాసెస్. సో అందుకని దేని బేస్డ్గా మనం వర్క్ చేయాలి అంటే ఈ యొక్క నేమ్ లిస్ట్ బేస్డ్గా వర్క్ చేయాలి. మనం వాళ్ళతోటి మాట్లాడుతూనే వెల్నెస్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి, వర్క్కి సంబంధించి, అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి బ్లాక్స్ని చెక్ చేస్తూనే, తర్వాత మళ్ళీ వెంటనే మీరు గత వారం ఏం వర్క్ చేశారు అనేది మనం మీ 500 నేమ్ లిస్ట్ రాశారా, ఆ నేమ్ లిస్ట్లో ఎంతమందికి మీరు ప్రాస్పెక్టింగ్ అయిపోయింది, ప్రెజెంటేషన్ అయిపోయింది. నేను లాస్ట్ వీక్ 3 ప్రోడక్ట్లు ఆర్డర్ పెట్టాను కాదు, కస్టమర్లు ఎవరైనా వచ్చారా? ఆర్డర్ పెట్టాను, ఇంత అవసరము, నేను వాళ్ళకి అమ్మాను అంటే ఎవరు, ఏ ఫ్యామిలీకి అది రీచ్ అయింది, ఎందుకు కనెక్ట్ అయ్యారు వాళ్ళు? ఒక 3 ప్రోడక్ట్లు 3 కస్టమర్లు వచ్చారు, ఏ విషయంలో కనెక్ట్ అయ్యారు అంటే ఫలానా నేను చూపించినటువంటి అది ఏదైతే వీడియో ఉందో యాంటీ ఆక్సిడెంట్స్ అని, వాళ్ళ పిల్లలకి తరచుగా కడుపు నొప్పి వస్తుందంట, కడుపు నొప్పి వచ్చినప్పుడల్లా సిరప్ తాపిస్తున్నారు. ఇప్పుడు నేను ఇది చెప్పిన తర్వాత ఈ యొక్క టాక్సిన్స్ గురించి ఒక్కసారి చెప్పాను అంతే, ఇట్లా చూపించాను, వెంటనే పల్స్ తీసుకున్నారు. అప్పుడు మనకు వాళ్ళతోటి ఎలా మాట్లాడాలో అర్థమైంది కదా, ఆ కస్టమర్ తోటి థ్యాంక్ యూ మీట్ ఎలా చేయాలో ఇంకెక్కువగా కూడా మనం చెప్పొచ్చు. అంటే మన 500 చెప్పిన దానికంటే మనం ఎక్కువగా చెప్పొచ్చు. వర్క్ క్రియేట్ అయిపోయింది, వాళ్ళకు వర్క్ క్రియేట్ అయిపోయింది, 500 కూడా వచ్చింది. కానీ వర్క్ ప్రాసెస్ అనేది ఉందో ఇది తను నేర్చుకుంటే ఇంకా ఇలాంటి పరిస్థితులు ఇంకో 100 అయినా సరే అమ్మదు. ఇది మనం ఇవ్వాల్సినటువంటి సాధికారత. ఆ యొక్క 250కి వాళ్ళ కాళ్ళ మీదే ఫ్యూచర్లో వాళ్ళు నిలబడతారు. ఇంకెంతో మందికి వాళ్ళ ప్రజెంటేషన్ ద్వారా వాళ్ళు ఉపాధిని పెంచగలుగుతారు. ఈ క్లారిటీ లావణ్య మేడం గారికి ఉంది కాబట్టి తన ప్రజెంటేషన్ ద్వారా ఎంతో మందికి ఇన్కమ్ పడేలా చేయగలుగుతున్నారు. మేడం, ఇది మీ 500 దగ్గర మీరు ఇది చెక్ చేయండి, జిఎస్ఎం.
ఓకే, మీరు జిఎస్ఎం చేస్తున్నారు, నేను అనుకునేటట్టుగా పర్ఫెక్ట్ గా జరుగుతుందా లేదా అనే దానికి నేను అందుకే ఒక క్లారిటీ ఇచ్చా. వర్క్ ఇప్పుడు ఆ నేమ్ లిస్ట్ రాయడం ద్వారా మళ్ళీ నెట్వర్క్ అనేది క్రియేట్ అవుతూనే ఉంటుంది. వన్ వీక్ కాన్ఫరెన్స్ వచ్చేసరికి పెరుగుతూ ఉంటాయి. ఏమవుతుంది సార్, కొంత సందేహాలు వస్తాయి సార్ వాళ్ళకి, కొంత సందేహాలు అవన్నీ నివృత్తి అవుతాయి సార్. వాళ్ళు కూడా దీని పట్ల భావన ఏంటని కూడా మనకు వాళ్ళతో మాట్లాడడం వల్ల అర్థమవుతుంది సార్. నేనే మాట్లాడకుండా వాళ్ళతోటే ఎక్కువ మాట్లాడిస్తా సార్. వాళ్ళతోని మాట్లాడించడం వల్ల ఫస్ట్ వాళ్ళకి దీని మీద ఉన్న అభిప్రాయాలు ఏంటో మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే గ్రౌండ్ లెవెల్లో ఎంతో మంది మాటలు వాళ్ళు వింటూ ఉంటారు. ఆ విన్న వాటికి వీళ్ళకి క్లారిటీ పెరుగుతుందా లేకపోతే కన్ఫ్యూజ్ పెరుగుతుందా? ఈ బిజినెస్ కి సంబంధించి కావచ్చు, ఈ ప్రొడక్ట్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే సీనియర్ వర్క్ కి సంబంధించి కన్ఫ్యూజ్ ఏమైనా పెరుగుతుందా? కన్ఫ్యూజ్ పెరిగింది అని అంటే టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఇది కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళతో మాట్లాడిస్తుంటే ఆ విషయం మనకి అర్థమవుతుంది. సో శనివారం ఆదివారం జిఎస్ఎంలో మీ యొక్క టీం కూడా జిఎస్ఎంలో ఎలా చేయాలి అనేటువంటిది నేర్పండి. థ్యాంక్ యూ సో మచ్. మాషెడ్. థ్యాంక్ యూ సార్. అశోక్ సార్ కూడా ఉన్నారు కదా సార్. అశోక్ సార్. అశోక్, జిఎస్ఎం ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి జిఎస్ఎంలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఫస్ట్ మీరు ప్రతిదీ ఒక్కొక్కటి చెప్తున్నారు సార్. స్టార్టింగ్ నుంచి అంటే మనకి ఏది ఇంపార్టెంట్ అనేది, ఎన్ఎల్టీ ఎంత ఇంపార్టెంట్, అదేవిధంగా జిఎస్ఎంఎల్ ఇంపార్టెంట్, సోదా ప్లాన్ అండ్ వీడియో ప్రెజెంటేషన్ ఎంత ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్ అంటే చేస్తే కానీ తెలవట్లేదు యాక్చువల్గా. ఇంపార్టెంట్ అనుకుంటున్నాం కానీ చేసిన రోజు తెలుస్తుంది ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు వీడియో ప్రెజెంటేషన్ చేసి వాళ్ళకి సోదా ప్లాన్ ప్రెజెంటేషన్ చేసినప్పుడు వాళ్ళు పాజిటివ్ అనేది, జిఎస్ఎం చేసినప్పుడు వాళ్ళు ఉన్న మైండ్ సెట్ ని తెలుసుకోవడం అనేది 100% చేస్తేనే అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మీకు ఇంకోటి చెప్పారు, మెయిన్ లింక్ ఇంపార్టెంట్, ఓన్ గా ఉండాలని. అది కూడా తీసుకుంటేనే అర్థమైంది. లేకపోతే ఈ 45 minutes లో మనం ఏం చెప్తున్నాం అంటే టకటక ఇక్కడ టైం అయిపోతుందని ఉన్నది కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతుంది. లింక్ ఉండడం వల్ల అంటే దేనికోసం ఫ్రీగా. మనం ఉన్నామో దానికోసం కేటాయించలేకపోతాం ప్రశాంతంగా. ఎస్ సార్. నేను ఆఖరికి బాంకెట్ హాల్లో అయినా సరే అడగండి ఆర్గనైజర్స్ ని, వాళ్ళు ఇంత టైం అని తీసుకుంటారు అంతే. కానీ నేను ఒకటి చెప్తాను, మన వాళ్ళు ఇంకా అంటే కొంతమంది వెళ్తారు ప్రోగ్రామ్ అయిన తర్వాత, ఇంకా కూర్చొని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అవసరమైతే వాళ్ళకి గంట ఎంత అవుతుందో చెప్పండి, అది నేను ఇస్తాను. కానీ ఆఫ్ చేయడాలు లేకుంటే ఇంకా అయిపోయింది టైం అని చెప్పొద్దు. వాళ్ళు ఫ్రీగా 1 గంట 2 గంటలు కూర్చుంటారు, ఎంతో దూరం నుంచి వచ్చారో అన్ని విషయాలు తెలుసుకుంటారు అని నేను చెప్తాను. అలాంటిది మనము ఇంకా జూమ్ లో ఎంత హ్యాపీగా వివరంగా చెప్పుకోవచ్చు. అంతే. ఇప్పుడు నేనే 45 నిమిషాలు ఉందనుకోండి, ఇంత ధైర్యం ఉంటుందా నాకు అసలు? ఇప్పుడు ఇదే ఉంది, ఈ లింక్ ఉండదు. వెంటనే ఇది చేయండి అని చెప్పేసి పారిపోతాను. అదే లింక్ ఉంటే వివరంగా మనస్ఫూర్తిగా మాట్లాడుకోవచ్చు, వివరంగా చెప్పచ్చు. గుడ్, వెరీ గుడ్. నువ్వన్న చెప్పిన పాయింట్ ఇది ఏదైతే ఉందో మనకి చేస్తుంటేనే తెలుస్తుంది అనేసి, అందుకే నేను భీష్మించుకొని ఇప్పుడు మన యొక్క 250 ఇంకా ముందుకు వెళ్ళాలన్నా, 500 ఇంకా సక్సెస్ అయ్యి 1000కి వెళ్ళాలి అన్నా, ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. అందుకనే కేవలం ఇదేదో ఒక పీపీటీ ద్వారా చకచక చెప్పేసి వదిలేయకుండా గట్టిగా పడుతున్నాను, ఇంకా దీన్ని మీరు వదిలిపెట్టద్దు అని. అందుకే వేరే ప్రోగ్రామ్ కూడా ఏం పెట్టట్లేదు, ఈ జిఎస్ఎంకే. ఇంకా ఇప్పుడు VR కి అండ్ స్టార్ 250కి జిఎస్ఎం ఏం చేస్తున్నాం సార్. అంటే విఆర్ మైండ్ సెట్ ఒక చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్ మైండ్ సెట్ ఉంటుంది, స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి అంటే ఏమంటారు, పైన సీనియర్స్ మీద చాడీలు, అంటే ఇట్లా నాకు హెల్ప్ కావట్లేదు, నేను ఎవరు చెప్పిన ఈ కాస్ట్ విధంగా వాళ్ళకి వచ్చే నెగిటివ్ భావాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి స్టార్టింగ్ లో.
దాన్ని కవర్ అంటే దాని గురించి ప్రతి క్లారిటీ మనిషికి ఇవ్వడానికి ఈజీగా వచ్చేది ఏంటి అని అంటే పొరపాటున వర్క్ జరిగితే వచ్చేది కోపం. కోపం. ఉమ్. చాలా ఈజీ అన్నమాట. కోపం అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ ఇంకెక్కువ వస్తుంది వెంటనే. మొన్న నేను ఎందుకనంటే రీసెంట్ గా సీనియర్ అవసరం ఎక్కువ ఉందని అనుకునేటువంటి భ్రమలో కోపం అప్పుడు. అల్లుడికి ఎందుకు ఉంటది కోపం? అల్లుడికి ఎక్కువ వస్తుంటది. ఓకే, వస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా ఈ కోపం అనేది పరిపరి విధాలుగా ఉంటుంది. అది పెద్ద మైనస్ పాయింట్. ఎందుకనంటే ఇక్కడ నేను కూడా నాకు చేతనైనంత కొంత వర్క్ చేయగలను నెట్వర్క్ ని, ఆ తర్వాత అందరూ క్రియేట్ చేస్తారు. ఇక్కడ అందరి భాగస్వామ్యం ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ అది ఏ రూపంలో ఆ కోపం ఉందో చూసుకోవాలి. మీరు ఇలా చేయొద్దండి అని, ఇలా చేయడం కాదండి అని అనండి, ఎమ్మటే ఐ హర్ట్ అంటారు. అందులో బ్రహ్మాండం ఐ హర్ట్ అని, అట్లా అది రావద్దు అసలు. దాని ముందు చెక్ చేసుకోవాలి. అందుకే రాబర్ట్ కియోసాకి దగ్గర నుంచి ఎవరైనా మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ ఉండడం నలుగురిలో చాలా అవసరం. ముఖ్యంగా ఎవరి దగ్గర అయితే పని జరుగుతుందో వాళ్ళకి ఫస్ట్ వచ్చేటువంటిది ఇది చెక్ చేయాలి మెచ్యూర్గా వాళ్ళకి. వెంటనే ఇంకొక సీనియర్ మీద కోపం చూపించడం అనేది వస్తూ ఉంటుంది. ఓకే, అది అది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ. సార్ మీరు ఏది మాట్లాడినా మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను, మీకు ఏదైనా సర్వీస్ కావాలన్నా నేను ఇస్తాను. ఓకే, సీనియర్ ఎలా చేయాలనేది సీనియర్ పట్టించుకుంటాడు. సింపుల్ లాజిక్. ఎప్పుడైనా నాగేశ్వరరావు గారు అనుకుందాం, సార్ మీ పేరు వాడతా, శాంతి గారు మీ సీనియర్. మీ సీనియర్ ఎలా చేయాలి అనేటువంటిది అంతా కూడా ఒకవేళ వర్క్ సరిగా లేకున్నా, క్వాలిటీ లేకున్నా, దెబ్బతినేది అంటే దానికి ఎఫెక్ట్ అయ్యేది పైన సీనియర్. ఎఫెక్ట్ అయ్యేది మొత్తం పైన మన దగ్గరికి రాదు. ఓకే, సో అందుకని మీకు ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా, నేను ఎట్లా దాన్ని క్లియర్ చేసుకోగలను నాకు చెప్పండి, నేను చేస్తాను. ఈ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. ఎవరి గురించి ఇప్పుడు భవానీ గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారితో సంబంధం, తన బోత్ సైడ్స్ లో తన సీనియర్స్ ఎవరెవరు హెల్ప్ తీసుకోవాలి అనేది తనకి అన్నమాట. సో అటువంటి అన్ని కూడా ఎమోషనల్ కి సంబంధించిన విషయాలు కూడా చర్చించవచ్చు. ఆ ఎమోషన్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ క్లారిటీ చేయాలంటే లింక్ కంపల్సరీ. ఎందుకంటే అతను వచ్చాడు, నాకు లేదు సార్, నేను ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చాడు, తను ఎందులో చాలా ఎర్నింగ్ చేద్దాం, నాకు ఇన్కమ్ చాలా నీడెడ్ అని వచ్చాడు. కానీ పైన సీనియర్ కొద్దిగా కమాండింగ్ చేసేసరికి అలిగి కూర్చున్నాడు. ఏంటి బాబు ఏంటి అని అడిగితే, నాకు వద్దు సార్, నాకు ఆయనతో పట్టు నాకు వద్దు, మీరేమని చెప్తే వింటాను అన్నట్టు, నాకు ఆయనతో మాట్లాడను, నేను తనకి చెప్పను, ఇక ఫోన్ చేయను అన్నట్టు అలిగిండు. అసలు బాబు ఇది కాదు ఇది కాదు క్లారిటీ ఇస్తే, సారీ సార్, లాస్ట్ సారీ సార్ నేను ఏదో అనుకున్నాను అని. చిన్నపిల్లల మనస్తత్వం అసలు, వాళ్ళు అనుకున్నది వేరు. నాకు వాళ్ళ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి స్టార్టింగ్ లో వాళ్ళకి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కాదు, ఇందులో మన ఎర్నింగ్ కోసం వచ్చాము, మనం అందరికి నలుగురికి వెల్నెస్ చేయడానికి వచ్చినాం, అసలు వెల్నెస్ అంటే ఏంటి, వెల్నెస్ ఏంటి, మన ప్రొడక్ట్స్ ఏంటి అని దాని క్లారిటీ ఇచ్చి, సీనియర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని క్లారిటీ ఇచ్చినప్పుడు అబ్బాయి చాలా నాలెడ్జ్ ఇచ్చావు. ఇచ్చాను. అప్పటి నుంచి ఇక డైలీ సీనియర్ మాట వినడం, ఎట్లా చేయాలని తెలుసుకోవడం, రేపటి నుంచి నేను కంటిన్యూగా నేమ్ లిస్ట్ ఇవ్వడం, ఈ రోజు ఎన్ఎల్టీ కూడా ప్లాన్ చేస్తున్నాను సార్. నీకు కొంచెం విషయం తెలుసా, ఇప్పుడు జూనియర్ ని డైరెక్ట్ అనలేక ఈ మధ్య పోస్టర్లు బాగా దొరుకుతున్నాయి కదా, ఆ పోస్టర్లు పెట్టి వాట్సాప్ స్టేటస్ లో పెట్టి, లేకపోతే ఇంకా గ్రూపుల్లో పెట్టి అట్లా కూడా చేసుకున్నారు. ఇప్పుడు కోడలు తోటి కోడలను, లేకపోతే వీళ్ళు వాళ్ళు అని అంటే మళ్ళీ పండగ పబ్బని కలుసుకుంటారు. అట్లనే ఇక్కడ కూడా కలుసుకుంటారనే అనుకుంటూ ఉంటారు. అట్లా ఉండదు అసలు. మనతోని పార్ట్నర్ ముందుకు వెళ్ళాలి అని అంటే కొన్ని దగ్గర ఒకరు తగ్గాల్సి వస్తుంది, ఇంకో దగ్గర ఇంకోళ్ళు ఉంటారు, గెలవని వాళ్ళు అప్పుడప్పుడు కొంత. అంతేగాని వెంటనే ఒకటి గూగుల్లోకి వెళ్ళి ఒకటి ఏదన్నా చూసి ఏదో ఒకటి దొరుకుతాయి, అది తీసి వాట్సాప్ స్టేటస్ కొట్టి పడేస్తే అయిపోయి, అందులో బాల్ ఇసిరి కొడితే ఇక మనం పంచి ఇసిరేసినట్టు. ఇలా ఒకరి నుంచి ఒకరు ఆయుధాలు వేసుకొని, వీళ్ళు వరుణ బాణం వేస్తే వాళ్ళు ఇంకో అగ్ని బాణం వేస్తుంటారు. ఇలాగా ఇవి కూడా ఈ మాటల తోటాలు కూడా చాలా ఇబ్బంది పరుస్తాయి. ఓకేనా?
ఇది మనం స్టేటస్ పెట్టి కూడా చెక్ చేసుకుంటాడు, నేను పెట్టిన పర్సన్ చూసినా లేదా చూసేదాకా పెడుతూనే ఉంటాడు. ఈ ఎమోషనల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చిన్న చిన్న పనులు, మనం చిన్నపిల్లలం కాదు, మనం చాలా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మనము మనకు నచ్చని వాళ్ళకి కాదు, మనం ఎవరి కోసం అంటే మనల్ని మెచ్చే వాళ్ళకి, నచ్చే వాళ్ళకి మనం ఉన్నది. ఎవరి కోసమో మనం క్వాలిటీ తగ్గించామని అంటే క్వాలిటీ కోరుకున్న వాళ్ళని మనం మిస్ అవుతాం. అర్థమైందా? మన క్వాలిటీని ఎవరి కోసమే తగ్గించుకుంటే క్వాలిటీ కోరుకున్న వాళ్ళకి మనం కాకుండా పోతాం. దానికి అందుకని మన మన మెంటల్ స్టేబిలిటీ చాలా చాలా అవసరం. ఇది తెలుసుకోవాలి, ముఖ్యం. ఇదే మెయిన్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చెప్పేది ఇదే. ఈ మెంటల్ కోషంటే, ఎమోషనల్ కోషంటే చాలా అర్థం చేసుకునే తత్వం పెరగాలి. సో ఇది GSM లో అది చేయండి. గుడ్, వెరీ నెక్స్ట్ సురేష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మీరు తీసుకునే కేరింగ్ కి థ్యాంక్ యూ సార్ ఫస్ట్. సో ప్రతి ఒక్క పాయింట్లో, ప్రతి ఒక్క స్టెప్లో ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలనేది మీరు చెప్తుంటే నాకు, నేను MBAలో చదువుకున్న రోజులు గుర్తొచ్చినాయి సార్. అక్కడ ఏంటంటే కేస్ స్టడీ అని ఒకటి ఉంటుంది సార్. ఒక కంపెనీ ఏంటిది, అది స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంది, అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఐడెంటిఫికేషన్ ఏంటిది, అందులో వచ్చిన లోటుపాట్లు ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఒక కేస్ స్టడీ ఉంటుంది అన్నట్టు. అందులో కొన్ని పాయింట్స్ తీసుకొని దాన్ని పాయింట్స్ వైజ్గా రాసుకొని ఒక సమ్మరైజ్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నట్టు. అట్లా మీరు ప్రాసెస్ గురించి కూడా ఒక కేస్ స్టడీ లాగా ప్రతి ఒక్క జాగ్రత్త, ఇక్కడ జాగ్రత్త అనే పదాన్ని కరెక్ట్గా తీసుకోవాలి. నిన్న మీరు 80 ఫార్ములా గురించి చెప్పారు సార్. ఆ 80 ఫార్ములా కూడా తను చెప్పింది T ఫర్ టెక్నిక్ అనే పదం చెప్పాడు. ఇష్టం ఉన్నట్టు రాసుకోండి, వేయండి, పంపండి, చెప్పండి అనేది కాకుండా అక్కడ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి ఒక్క ప్రాస్పెక్ట్ కూడా విలువైందే, ప్రతి ఒక్క కస్టమర్ కూడా విలువైందే. సో ఎలా మాట్లాడాలనే జాగ్రత్తలు మనం కనుక చెప్పగలిగితే ప్రతి ఒక్క ప్రాస్పెక్ట్ని కూడా మనం కాపాడుకోగలుగుతాం అనేది అర్థమైంది సార్. ఇంకోటి ఏంటంటే మేము కూడా చేస్తున్నాము, బట్ ఒకసారేమో పర్ఫెక్ట్గా ప్రాసెస్కి వెళ్తుంటాం, మధ్యలో వాళ్ళు ఇలా చెప్పండి సార్ అనేసరికి మేము కూడా సమ్ టైమ్స్ అట్లా డైవర్ట్ అయిపోతుంటాం. కానీ ప్రాసెస్ని గట్టిగా పట్టుకొని కన్సిస్టెన్సీ కంటిన్యూగా నిలబడి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సార్. నేను మ్యాక్సిమం GSMలో ఫస్ట్ వర్క్ గురించి పక్కకు పెడతాను సార్. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తున్నానంటే మార్నింగ్ వేకప్ గురించి డిస్కస్ చేస్తున్నాను. అంటే వాళ్ళకి అది అర్థమయ్యేంత వరకు, రీచ్ అయ్యేంత వరకు లాస్ట్ 2 వీక్స్ నుంచి నేను సీరియస్గా తీసుకుంది ఏంటంటే వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ మీదనే ఫోకస్ చేయాలనేది ఒకటి ఉండే సార్. సో మార్నింగ్ వేకప్ గురించి, ఎర్లీ స్లీప్ గురించి చెప్పాను సార్. చెప్పిన తర్వాత మార్నింగ్ ఇప్పుడు నేను బయటికి వెళ్ళలేను, వాకింగ్ చేయలేను, కొంతమందికి దూరం వెళ్ళలేని సిచ్యువేషన్ ఉన్నది అనుకోండి, ఇంటి దగ్గర ఉండి సిద్ధ వాకింగ్ చేయండి అని చెప్పాను సార్. ఒక 4-5 టైమ్స్ కంటిన్యూగా చెప్పడం వల్ల ఇప్పుడు వాళ్ళు అది చేయడము, పోస్ట్ చేయడము, టైప్ చేయడం, ఏదో ఒక డైలీ హ్యాబిట్ ఉండడం చాలా మంచిది. వాళ్ళలో ఓపిక, ఫస్ట్ సహనం పెరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ వేకప్ లో కూడా వాళ్ళకు వాళ్ళు సహనంగా లేకపోతే టీమ్ తోటి ఉండలేరు సహనంగా. సో ఇది అందుకనే పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఫస్ట్ ఫోకస్ చేసుకోవాలి. ఇంకోటి మనం వర్క్ దగ్గర స్ట్రక్ అవ్వడానికి కారణం ఏంటంటే మనం కొంచెం లేట్గా 9కి 9:30కు లేవడమే ఇది పెద్ద మైనస్ అండి మనకు. సో కొంచెం మనం మార్నింగ్ లేచామనుకోండి, 6 అయిపోయిన వెంటనే కొంచెం 9 వరకు అవసరం లేదు సురేష్, మరి నువ్వు 9, 7 అయినా చాలు, సరిపోతుంది. నువ్వు 7కి లేచినా చాలు, మొత్తం సబ్ కాన్షియస్ మొత్తం ఆఫ్ అయిపోతుంది. అంటే ఒక హాఫ్ అన్ అవర్ మనం ఇక్కడ కూర్చొని విన్నా కానీ సార్, అంటే వీడియో ఆన్ చేసుకొని విన్నా, తర్వాత 5:30కి వర్క్లోకి వెళ్ళినా, 5:40కి వర్క్లోకి వెళ్ళినా, వర్క్ చేసుకుంటూ వినుకుంటూ వెళ్ళారనుకోండి, ఇన్ టైంలో వర్క్స్ అయిపోతాయి. అంటే కొంచెం తొందరగా ఎర్లీగా అయిపోతాయి కాబట్టి తర్వాత ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి ఆ విధంగా చెప్పిన తర్వాత అందరూ దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ వస్తుంది. అంతే, ముందు వాళ్ళు ఏం చెప్తుంటే తర్వాత వాళ్ళు అది గ్రహిస్తారు. మీరు ఒకటే లీడర్స్ ని బిల్డ్ చేయడమే ది బెస్ట్ బిజినెస్. లీడర్స్ ని బిల్డ్ చేయడం. ఓకే, అంటే హూ ఇస్ లీడర్? తను లీడ్ చేసే వ్యక్తి లీడర్. తన్ని తాను లీడ్ చేసుకోవాలి. ఓకే, ముందు 5 సెన్సెస్ ఆర్గాన్స్ లీడ్ చేసుకోవాలి. ముందు తను తాను లీడ్ చేసుకుంటే ఇంకొకరిని లీడ్ చేయాలి. ఓకే, అది ముఖ్యమైనటువంటి. కొంచెం దానికోసం ఓపిక,
నెమ్మదిగా అయినా పర్లేదు, ఆ 250 నెమ్మదిగా అయినా పర్లేదు, 500 నెమ్మదిగా అయినా పర్లేదు. కానీ ప్రతిరోజు స్పీడ్ అంటే ఏంటి? ప్రతిరోజు చేయాల్సిన పని చేస్తే అదే స్పీడ్, అంతకంటే పెద్ద స్పీడ్ ఏంటి? ప్రతిరోజు చేయాల్సిన పని, ఏ రోజు హోంవర్క్ ఆ రోజు పూర్తి చేస్తే స్పీడ్ చేసినట్టే, చేస్తే సరిపోతుంది. సరేనా? థ్యాంక్ యూ. ఇంతకుముందు సార్ అన్నారు కదా సార్, అంటే నెగిటివ్ అనేది వాస్తవానికి స్టార్టింగ్ లో అందరూ అది, నేను కూడా నెగిటివ్ అనుకునేది సార్. వాళ్ళు ఏదైనా మాట్లాడదంటే అది నెగిటివ్ అనుకునేది, ఒక రిజెక్షన్ వచ్చిందని చెప్పిన ఏదైనా వచ్చినా నెగిటివ్ అనుకునేది. తర్వాత నేను బాగా అర్థం చేసుకున్నది ఏంటంటే అది హ్యాండ్లింగ్ చేయలేక వాళ్ళు అక్కడ సఫర్ అవుతున్నారు అనేది అక్కడ నాకు అర్థమైంది సార్. ఆ తర్వాత నేను అనుకున్నది ఏంటంటే వీళ్ళ ఎమోషన్స్ స్ట్రాంగ్ ఉండాలన్నా, వాళ్ళ ఫీలింగ్స్ కరెక్ట్ ఉండాలన్నా, రియాక్షన్ అండ్ రెస్పాన్స్ మారాలన్నా, ఈ కొంచెం ఎర్లీ మార్నింగ్ అలవాటు పడి అండ్ వాళ్ళలో ఈ మార్నింగ్ వేకప్ లో ఏంటంటే ఈ మెడిటేషన్ చేయడం, కొద్దిగా మార్పులు రావడం అనేది జరుగుతున్నాయి అనేది. ఈ ఎమోషన్స్ లో బాగా డ్యామేజ్ అయ్యేది ఎక్కడంటే ఇమ్మీడియట్ గా హర్ట్ అవ్వడం, ఇమ్మీడియట్ గా హర్ట్ అవ్వడం. అసలుకి అంటే అది ఎట్లా ఉంటుందని అంటే ఈ యొక్క మనోక్షేత్రము అద్దంలా ఉంటది అనమాట. చిన్న రాయి చెట్లు తగిలిన టప్ అని వచ్చేస్తుంది బీటల్ వరస్. అట్లా ఇమ్మీడియట్ గా ఉండేది అట్లా ఉండకూడదు ఎప్పుడైనా సరే. వాళ్ళ ఎమోషన్ కి మనకి సంబంధం లేదు, అంతే. మేడం మీరు చెప్తే ఇట్లా అన్నది మేడం, ఆ మేడం అని అనగానే ఎమ్మటే ఈ మేడం గారు ఇప్పుడు అది వినంగానే ఇది అయిపోకూడదు. ఏ సి గురించి బికి చెప్పాడు అనగానే బి వెంటనే బీటలు వారద్దు. ఓకే, సికి ఆ విధమైన కామెంట్ ఉంది నా మీద, నో ప్రాబ్లం అని అనుకోవాలి. అట్లా ప్రతి దానికి ఉంటే ఇక ఇటు వచ్చేటోళ్ళు అందరు కూడా రాళ్ళేసి కొడతా ఉంటారు. అది అసలుకి అట్లా పెట్టుకోవద్దు అది అంతా కూడా. కాబట్టి ఇది ఈ యొక్క స్ట్రాంగ్నెస్ ని, మెంటల్లీ స్ట్రెంగ్త్ ని పెంచాలి. దానికోసం ఉదయం లేదు, దానికోసమే, ఆ సహనం కోసమే చేయాలి. ఓకే, అది లేకుండా ఎక్కడి వరకు ఏమైనా 10 ప్రోడక్ట్లు అమ్మి పెట్టడానికి వచ్చామా ఇక్కడికి? కాదు కదా. ఏదో కంపెనీకి ఊడిగం చేయడానికి కాదు వచ్చింది. మనల్ని మనం ఫ్రీడంలోకి తీసుకెళ్ళడానికి, కావాల్సినంత సంపాదించుకోవడానికి. 1 కోటి రూపాయలు 10 సంవత్సరాలు సంపాదిస్తారా, 5 సంవత్సరాలు సంపాదిస్తారా, 3 సంవత్సరాలు సంపాదించుకుంటారా? దాని గురించి. లేదా కన్సిస్టెన్సీ 10 సంవత్సరాలు ఎవ్రీ వీక్ ఇన్కమ్ తీసుకోవడానికి వచ్చాం, దాని గురించి మనం వచ్చింది. ఆ పర్పస్ను వదిలేస్తారు కొంచెం ర్యాంక్ వచ్చిన తర్వాత, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత. సో దాని గురించి కూడా జీఎస్ఎం చాలా అవసరం. అసలు కొత్త వాళ్ళకంటే కొంచెం పాత వాళ్ళకే అవసరం జీఎస్ఎం, వాళ్ళకే అవసరం. ఎందుకంటే వాళ్ళు సజెషన్ బాక్స్ నుంచి సెల్లింగ్ బాక్స్ లోకి వెళ్ళలేరు. ఒకవేళ సెల్లింగ్ బాక్స్ లోకి వెళ్ళినా కూడా ర్యాంక్ ని క్రియేట్ చేయలేరు. ఒకవేళ ర్యాంక్ ని క్రియేట్ చేసినా దాన్ని హోల్డింగ్ చేయలేరు, రెవెన్యూగా మార్చలేరు, ఇన్స్పైర్ చేసి ఎడ్యుకేషన్ ఇవ్వలేరు. ఇవన్నీ తెలిసిన వ్యక్తికి మాట వినలేరు. ఇవన్నీ తెలిసిన వ్యక్తి చెప్తే ఆ మాట వినలేరు. ఇలాగ ఎక్కడో ఒక దగ్గర మన ప్రాసెస్ లోనే తేడా ఉందని మనం తెలుసుకుంటూ ఉండాలి. మీకు మనీకి అసలు ఇబ్బంది ఉండదు, టీంకి ఇబ్బంది ఉండదు, అంత సింపుల్. ఇప్పుడు మన డైరెక్ట్ సెల్లింగ్ వీడియో నిన్న చూపించిన వ్యక్తి చెప్తున్నాడు, ఇది చాలా సింపులే, ఇది చాలా సింపుల్. కానీ ఇది కొంచెం ఆ సింపుల్ ని చేయడం సింపుల్ కాదు అని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. ఏంటంటే నడవడం సింపులా కాదా? నడవడం చాలా సింపుల్. కానీ ప్రతిరోజు జాగింగ్ చేయడం, ప్రతిరోజు నడవడం, ఆ సింపుల్ పని సింపుల్గా మాత్రం చేయలేము. కన్సిస్టెన్సీ చాలా కష్టం. అట్లా సరేనా? ఒక మంచి వాయిస్ విందాము. థ్యాంక్ యూ అందరికి ఫర్ యువర్ సపోర్ట్. ఇది బిజినెస్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ సీనియర్స్ కి సంబంధించినటువంటి ప్రాసెస్. ఈరోజు ఓన్లీ జిఎస్ఎం తోటే అయింది. 8 కోర్స్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అది ఎవ్రీ వీక్ చర్చించుకోవచ్చు. ఇందులో కొన్ని మనకు నచ్చిన అంశాలు ఉంటాయి, మనం చేయని అంశాలు ఉంటాయి. అయ్యో నేను చేయలేదు అనే గిల్టీ పనికి రాదు. నాకు కూడా మరి తెలియని అంశాలు ఉన్నాయి మరి. అలా కాదు, మీరు ఇలా చేస్తే ఇంకా బాగుంటుందని ఎవరని చెప్తే నేను చెయ్యనందుకు ఫీల్ అవ్వకూడదు.
తెలుసుకుంటున్నాం. ఓహో నేను ఇప్పటిదాకా ఈ కోణంలో చేశాను, ఇప్పటి నుంచి సినిమా ఎట్లా తీయాలి అని తెలుసుకోవాలి. గిల్టీ పర్సనల్ గా తీసుకోవద్దు, ఎప్పుడైనా డెవలప్మెంట్ ఉండదు పర్సనల్ గా తీసుకుంటే. క్లోజ్ యువర్ ఐస్. అన్ని పర్ఫెక్ట్ గా నేనే చెప్తున్నాను